पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। ध्येयमन्त्रः पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरम्। संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहम्। संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरम्। संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरम् वन्दे संस्कृतमातरम्। धन्यवादाः महोदय। సో సతి సప్తమి సత్సప్తమి చెప్పుకున్నాం కదా లాస్ట్ క్లాస్ లో మనము. ఏదైనా ఒక క్రియ యొక్క కాలాన్ని వేరొక క్రియతో ముడిపెట్టి చెప్తున్నప్పుడు అప్పుడు సతి సప్తమి ప్రయోగం అనేది చేస్తామని, అండ్ ఫస్ట్ ఏదైతే ఏ క్రియ యొక్క కాలాన్ని మనం తెలుసుకోదలిచామో ఆ క్రియని జ్ఞాప్య క్రియ అంటారని, ఏ క్రియ ద్వారా మనం ఆ క్రియ యొక్క జ్ఞాప్య క్రియ యొక్క కాలాన్ని తెలుసుకుంటామో దాన్ని జ్ఞాపక క్రియ అంటారని, జ్ఞాపక క్రియకి ఏదైతే క్రియాపదం ఉంటుందో అది ఆ ఆ క్రియకి ఆధారం అవుతుంది, దానికి సంబంధించిన విశేష్యం ఉంటుంది జ్ఞాపక క్రియ, అండ్ దానికి సంబంధించిన విశేష్యము ఉంటుందని, నౌన్ ఏదైతే ఉంటుందో అది అంటే ఆ క్రియ చేస్తున్నది. సో ఆధారం కాబట్టి దానికి సప్తమి రావాలని, ఇక్కడ విశేషణ భావం ఉంటుంది కాబట్టి రెండు సప్తమి విభక్తిలో చెప్తామని, సత్ అనేటటువంటి అస్ ధాతువుకి శత్రు రూపమైనటువంటి సత్ అనే ప్రాతిపదిక నుంచి సన్ సతి సత్ అనే మూడు క్రియాపదాలు మూడు ఆ ఏమంటారు శత్రు రూపాలు వస్తాయి. వాటిని బట్టి వాటిల్లో సప్తమి విభక్తి రూపం పుంలింగంలో నపుంసకలింగంలో అయితే సతి సతోహ సత్సు అని, అలాగే స్త్రీలింగంలో అయితే సత్యాం సత్యోహ సతీషు అని చెప్పుకుని ఈ సతి సప్తమి ప్రయోగం చేసేటప్పుడు జ్ఞాపక క్రియ యొక్క విశేష్యానికి, జ్ఞాపక క్రియను తెలిపేటటువంటి సోకాల్డ్ క్రియాపదానికి రెండిటికి సప్తమి చెబుతూ దాని లింగ వచనాలను అనుసరించి అక్కడ సతి ఆర్ సత్యాం ఆర్ సతోహ సత్యోహ ఆర్ సత్సు సతీషు అనేవి యాడ్ చేస్తామని, ఒకవేళ యాడ్ చేయకపోయినా సరే అవి అధ్యాహరత పదాలు అన్నమాట అవి. సో అవి ఉంటూనే ఉంటాయి, అక్కడ అవి ఉన్నా లేకపోయినా అక్కడ అవి ఉన్నట్లే లెక్క అన్నమాట మనకి. సో అవన్నీ మనం చెప్పుకోవడం జరిగింది, రైట్. సో ఇప్పుడు ఈ సతి సప్తమి ప్రయోగం ఎన్ని రకాలుగా మనము అభివ్యక్తీకరించవచ్చు అంటే 6 రకాలు. ఒకటి శత్రు ప్రత్యయము, రెండు శానచ్ ప్రత్యయము, మూడవది కర్మణిలో శానచ్. ఒకటి కర్తరిలో శానచ్, శత్రు ప్రత్యయం అంటే కర్తరిలోనే ఉంటుంది. సో రెండవది శానచ్ కర్తరిలోనూ ఉంటుంది, ఆత్మనేపదులకు వస్తుంది కాబట్టి కర్మణి క్రియాపదాలన్నిటికీ కూడా వస్తుంది. సో 3 అక్కడికి అయిపోయినాయి. క్తా ప్రత్యయము కర్తరిలోక్త కొన్ని క్రియలకి, కర్మణిలోక్త అన్ని క్రియలకి, రైట్. సో 5 అయినా ఎక్కడికి. అది కాకుండా భూతకాల ప్రత్యయం మనకి ఏదైతే ఉందో భూతకాల నిర్దేశం చేసే ప్రత్యయం తవతు, అది కూడా యూజ్ చేసి తవతు యూజ్ చేసామంటే అది కర్తరియే. సో అది కూడా యూజ్ చేసి మనము దాన్ని ఏమంటారు ఈ యొక్క ప్రత్యయాన్ని సతి సప్తమి ప్రయోగాన్ని చెప్పచ్చు అని లాస్ట్ క్లాస్ లో 2 గంటలు చెప్పుకున్నది ఇప్పుడు 5 నిమిషాల్లో చెప్పుకున్నాం, రైట్. ఇప్పుడు అందుకని దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేద్దాం. 9th లెసన్
అండ్ 10th లెసన్ ఎక్సర్సైజెస్ చేద్దాం. 9th లెసన్ లో నా పేజ్ లో 167 చూసుకోండి, ఎవరికి ఏ పేజ్ ఉందో. మా దాంట్లో 177, తెలంగాణ ఉమ్. బుక్ లో 177. నాది తెలంగాణ బుక్కే, బట్ వర్జన్స్ మారినాయి అంతే. సో దాంట్లో అభ్యాసలో ఏతేషు వాక్యేషు, వాళ్ళ పాపం మిమ్మల్ని ఏం కష్టపడట్లా ఈ ఎక్సర్సైజ్ లో. సత్సప్తమి ప్రయోగయుక్తానాం శబ్దానాం అధః రేఖాంకనం కురుత. జస్ట్ అండర్లైన్ ద సతి సప్తమి వర్డ్స్ అని చెప్పి మాత్రమే చెప్పారు. ఇక్కడ మనం ఈ వాక్యాలు కాకపోతే అండర్లైన్ చేయడం ఎలా అయినా తెలుసుకుంటాం, ఎందుకంటే సప్తమి విభక్తిలో ఉంటాయి కాబట్టి అవే అని చెప్పడం వెరీ ఈజీ. కానీ మనం అర్థం చెప్పుకుంటూ దాని సంగతి ఏమిటో తెలుసుకుందాం, అది దేంట్లో వచ్చిందో తెలుసుకుందాం. రైట్. ఖగే డయమానే వృష్టి ఆరబ్ధ. ఖగము అంటే ఖగహ అంటే పక్షి, కాబట్టి ఖగే డయమానే పక్షి ఎగురుతుండగా వృష్టి ఆరబ్ధ వర్షము మొదలైనది. డయమానే అన్నారు అంటే డయతే అనే వెర్బ్ కి షానచ్ ప్రత్యయము. ఇది డయమానే అని మామూలుగానే ఉంది కాబట్టి కర్తరిలోనే శానచ్ మామూలుగా వచ్చింది. సో ఖగే డయమానే వృష్టి ఆరబ్ధ అంటే అర్థం ఏమిటి? ఎవరికైనా గుర్తుండదు అనుకుంటే పక్కన తెలుగు అర్థం రాసుకుంటూ ఉండండి, ఎందుకంటే ట్రాన్స్లేషన్స్ లో మీకైనా వాళ్ళు అడిగిన అడగకపోయినా ఉపయోగపడుతుంది. పక్షి ఎగురుతుండగా వర్షము ప్రారంభమైనది అని దానికి మీనింగ్. దీంట్లో సప్తమిది ఏమిటి, సప్తమి ప్రయోగం ఉన్నటువంటి విశేషణాలు ఏమేమిటవి? విశేష ఖగే డయమానే. సో అవి రెండు అండర్లైన్ చేసుకోవాలి. మనం చెప్పుకునేది మనం చెప్పుకున్నా, వాళ్ళు అడిగింది కూడా మనం చెప్పాలి కదా. సో అండర్లైన్ చేయాల్సిన వర్డ్స్ ఏంటి? ఖగే డయమానే. నెక్స్ట్ బాలికాసు. ఆరబ్ధ అనేది తా ప్రత్యయమేనా మహోదయ? ఆరబ్ధ. సో బాలికాసు ఖిద్యమానాసు సంతోష వార్త ప్రాప్త. బాలికలు బాధపడుతుండగా, ఖిద్యమానాసు బాలికలు బాధపడుతుండగా సంతోషకరమైన వార్త అంటే శుభవార్త వచ్చినది అంటే చేరినది, ఏదో ఒకటి అలా చెప్పుకుంటాం మనం ప్రాప్త అన్న చోట. సో ఖిద్యమానాసు అని ఉంటే పొరపాటు చెప్పాను 158 సార్, నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యి చెప్పాను 158. సో బాలికాసు ఖిద్యమానాసు, ఖిద్యతే అనేది మామూలు క్రియాపదం అంటే ఆత్మనేపది మామూలు కర్తరి ప్రయోగమే కాబట్టి ఇది కూడా షానచ్ లో ఉంది. సో దీంట్లో ఏం అండర్లైన్ చేయాలి? బాలికాసు ఖిద్యమానాసు. బాలికాసు ఖిద్యమానాసు బహువచనంలో ఉంది, సప్తమిలో స్త్రీలింగంలో. ఓకే, ఇక్కడ మీరు చూస్తే ఖగే డయమానే సతి అని రాసినా రాయకపోయినా అదే అర్థం వస్తుంది. రాసినా తప్పు లేదు, ఇంకా క్లియర్ గా ఉంటుంది, తప్పేమీ లేదు. రాయొచ్చు రాయకపోవచ్చు. కిందన బాలికాసు ఖిద్యమానాసు సతీషు అని రాయాలి ఒకవేళ రాస్తే. శిశుషు భాషమానేషు పితరః సంతుష్టాః. శిశుషు పిల్లలు మాట్లాడుతుండగా తండ్రులు అంటే డిఫరెంట్ పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరి తండ్రుల గురించి మాట్లాడుతున్నారు. పూర్ణమాధవి గారు మీ వైపు నుంచి ఏదో సమ్ డిస్టర్బెన్స్ వస్తుందండి, మ్యూట్ చేస్తున్నా నేను. శిశు పుంలింగం కదా? అవునండి, అవును, శిశువు పుంలింగ శబ్దము. సో శిశువు భాషమానేషు శిశువులు మాట్లాడుతుండగా తండ్రులు సంతోషించినారు. సో ఇది కూడా భాషమానేషు ఉంది కాబట్టి శానచ్ ప్రత్యయ రూపంతో వచ్చింది. అంటే మీకు ఈ ఈ ఈ లెసన్ లో అన్ని కూడా మీకు ఇంకా అన్ని రకాల గురించి చెప్పలేదు కాబట్టి ఈ లెసన్ లో కేవలం అన్ని శత్రు ఆ శానచ్చే వస్తాయి, అంతకుమించి ఏవి రావు. ఓకేనా? సో పితరః సంతుష్టాః. సో ఇక్కడ ఏం అండర్లైన్ చేయాలి? శిశుషు భాషమానేషు. ఓకే, నెక్స్ట్ విశ్వాసే స్పర్ధమానే లలితాయాః ఉత్సాహ ప్రవృద్ధః. విశ్వాస అనేది వాడి పేరు, నమ్మకం అని కాదు అక్కడ అర్థం. విశ్వాసు పోటీ పడుతుండగా లలిత యొక్క ఉత్సాహము పెరిగినది. ప్రవృద్ధ అంటే పెరిగినది. విశ్వాస్ అనేవాడు విశ్వాసుడు వాడి పేరు. స్పర్ధమానే వాడు పోటీ పడుతుండగా
లలితాయాహ లలిత యొక్క ఉత్సాహము పెరిగినది అని దాని అర్థం. ఇక్కడ ఏమిటి అండర్లైన్ చేయాలి? విశ్వాసే ఓకే, విశ్వాసే స్పర్ధమానే. న్యాయాధీశే క్షమమాణే చోరః ధావితవాన్. న్యాయాధీశులు అంటే జడ్జి గారు, న్యాయాధీశుడు క్షమిస్తుండగా దొంగ పరిగెత్తాడు. సో ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాలి, అండర్లైన్ చేయాలి? న్యాయాధీశే క్షమమాణే. న్యాయాధీశే క్షమమాణే. నెక్స్ట్, సవితాయాం గాయంత్యాం అనుజ నర్తనం కృతవతి. సవితాయాం, సవిత అనేది పేరు, అమ్మాయి పేరు. సవిత పాడుతుండగా గాయంత్యాం అనుజ చెల్లెలు డాన్స్ నర్తనము చేసినది. సో ఇక్కడ ఏం చెప్పుకోవాలి? సవితాయాం గాయంత్యాం అని underline చేయాలి. సవితాయాం గాయంత్యాం. ఇక్కడ ఒక మాట చెప్తా మీకు, ఓకే? సవిత అనే పదానికి సూర్యుడు అనే అర్థం కూడా ఉంది, రైట్? సవిత సూర్యుడు పుంలింగ శబ్దం. అది సవిత అనేది సూర్యుడు అనే అర్థంలో వచ్చేది, సూర్యుడికి సినోనిమ్ కింద వచ్చేది, అంటే పర్యాయ పదం కింద వచ్చేది ఋకారాంత సవితృ శబ్దం. పితృ శబ్దంలా వస్తుంది, సవితృమండల మధ్యవర్తి అని. అట్లా దానిలాగా అదే సవితృ శబ్దం, అది ఋకారాంత సవితృ శబ్దం. దానిలో ప్రథమా విభక్తి సవిత అని వస్తుంది. అది సూర్యుడు అనే అర్థంలో వచ్చేది పుంలింగము. ఇక్కడ ఇచ్చిన సవిత అనేది కేవలం పేరు మాత్రమే, స్త్రీలింగ శబ్దం, రమా శబ్దం. అది సవిత, లత, రమ, గీత ఎలాగో అది కూడా అంతే. కానీ ఇది సూర్యుడు అనే అర్థం వచ్చేది కాదు, కాబట్టి ఇది ఆకారాంత స్త్రీలింగ శబ్దమే. కానీ సూర్యుడు అనే అర్థం వచ్చేది మాత్రం ఋకారాంత పుంలింగ శబ్దం. అది కూడా ప్రథమా విభక్తి రూపం సవిత అనే ఉంటుంది, రైట్? సో అది. నెక్స్ట్, బాలే పతతి మాతా భీత. బాలుడు పడుతుండగా తల్లి భయపడినది. ఏం చెప్పాలి అక్కడ? బాలే పతతి. బాలే పతతి, రైట్? నెక్స్ట్, సాధకేషు జపత్సు నారదః ఆగతవాన్. సాధకులు అంటే ఏదైనా సాధన చేసేవారు, వారు జపిస్తుండగా నారదుడు వచ్చాడు. ఏం చెప్పాలి దానికి? జపత్సు. ఓకే, సో అది అండర్లైన్ చేయమన్నవి మాటలు. మంగిపూడి వారు చెప్పండి సార్. అమ్మా, ఇది ఖగే డయమానే వృష్టి ఆరబ్ధ. ఈ ఆరబ్ధ అన్నది అంటే వృష్టి పుంలింగం కావాలి కదా, ఆరబ్ధ అని ఇచ్చారా ఏంటారు? వృష్టి స్త్రీలింగ శబ్దం సార్, మతి శబ్దంగా వస్తుంది. స్త్రీలింగ శబ్దం అంటే వృష్టి వచ్చింది. మేడం నేను మధ్యలో కొంతసేపు లేను, ఇప్పుడే పవర్ వచ్చింది నాకు. ఎక్కడ 10వ పాఠమే కదా మేడం? 9వ లెసన్ లో 9వ పాఠంలో ఎక్సర్సైజ్ పార్ట్ సార్. నేను అవునవును చూశాను. 9వ పాఠంలో ఎక్సర్సైజ్ పార్ట్ ఫస్ట్ పార్ట్ అయింది, సెకండ్ పార్ట్ లోకి వచ్చాము, చూడండి. 159 అంటే వాళ్ళ ఆంధ్రప్రదేశ్ బుక్ మళ్ళీ తేడా ఉంటుంది నెంబరు. తెలంగాణ బుక్ కూడా తెప్పించేసా, ఎందుకైనా మంచిదని. నేను 2 పరీక్షలు రాస్తున్నా కదా మోదీ, అందుకని 2 పుస్తకాలు కొనుక్కున్నారు, అందుకే తెప్పిస్తాను. అయితే మేడం, అయితే ఇప్పుడు సెకండ్ భాగం ఈ కదా, సార్ ఒకటే అయింది, అవ్వాలి కదా కదా. మంగిపూడి శ్రీనివాస్ గారు, మీ డౌట్ క్లియర్ అయింది కదా? వృష్టి అనేది స్త్రీలింగ శబ్దము, రైట్ రైట్. సో నెక్స్ట్ ఏం చేస్తున్నారంటే ఏతేషాం సత్సప్తమి రూపం లిఖత. ఇప్పుడు యాక్చువల్ గా చెప్పాలన్నమాట సతి సప్తమి రూపం. నేను ఇది 1 by 1 అడుగుతాను, వాళ్లే చెప్పాలి, అందరూ చెప్పడానికి వీల్లేదు. ఓకే, మ్యూట్ చేసేసా, అందుకని ఎవరిని అడిగితే వాళ్ళు అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. ఏం చెప్పారు అక్కడ? శత్రు ప్రత్యయం ఇస్తే శత్రు ప్రత్యయం బట్టి, శానచ్ ప్రత్యయం ఇస్తే దాన్ని బట్టి సప్తమి విభక్తి రూపాలు చెప్పాలి. ఓకే, మంగిప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ గచ్చన్ ఛాత్రః ఉంది. గచ్చన్ అనేది శత్రు ప్రత్యయం కాబట్టి దానికి సప్తమి విభక్తి ఏకవచనం గచ్చతి. సో గచ్చతి ఛాత్రే అని వస్తుంది. నాకు వరుసలో ఎవరు కనబడితే ఆ లైన్ ప్రకారం వెళ్తాను, కాబట్టి అందరికీ వస్తుంది ఛాన్స్. రెండు లెసన్స్ ఉన్నాయి కాబట్టి కంగారు పడకండి. మంగిపూడి వారు చెప్పండి సార్. నెక్స్ట్, రుదన్ బాలకః రుదతి బాలకే. రుదతి బాలకే, కరెక్ట్. రుదతి బాలకే.
వాణి శ్రీరామ్ గారు నెక్స్ట్ వన్. అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి. మ్యామ్ నేను ఇంకా లెసన్ చూడలేదండి, వాళ్ళు మార్నింగ్ తిరిగి వచ్చాను నేను. ఓకే సారీ. ఓకే, ఒక పని చెప్పండి, ఒక పని చేయండి. అప్పుడు చాలయంతి చాలిక అన్నారు కాబట్టి చాలికాకి ఏమొస్తుందో చెప్పండి సప్తమి, తర్వాత సంగతి మాట్లాడదాం తర్వాత. చాలికాయాం. అంతే, చాలికాయాం వచ్చింది రైట్. సరే, ఇప్పుడు అది ఆకారాంతం కాబట్టి నదీ శబ్దానికి సప్తమి ఏమొస్తుంది? నద్యాం. నద్యాం. సో ఇప్పుడు చాలయంతికి సప్తమి ఏమొస్తుంది? చాలయంత్యాం వస్తుంది. అంతే అంతే నేను అంతే, లెసన్ అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు రెండు కలిపి చెప్పండి ఇప్పుడు. చాలయంత్యాం ఉమ్. చా చాలితాయాం. చాలికాయాం చాలికాయాం. చాలికాయాం. ఓకే, చాలక అంటే మేల్ డ్రైవర్, చాలిక అంటే ఫీమేల్ డ్రైవర్. సో చాలా అంతకుమించి అక్కడ సతి సప్తమి అనేది అదొక రూపం మనకు అంతే. కానీ ఇక్కడ చెప్తున్నది మనం సప్తమి రూపాలే, అంటే శత్రు ప్రత్యయంలో సప్తమినే, అంతకుమించి అక్కడ ఏం లేదు. అంటే లెసన్ ఇంకా చూడలేదండి, వాళ్ళు మార్నింగే వచ్చాను నేను. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. అంటే ఇది మీకు విభక్తి వరకే, సతి సప్తమి ప్రయోగం అని కాదు, జస్ట్ విభక్తి వరకే కాబట్టి మీరు చెప్పగలరు అని తెలుసు కాబట్టి చెప్పించా, అంతకుమించి ఏం లేదు. రైట్, ఓకే. మల్లీశ్వరి నెక్స్ట్ వన్. నృత్యన్ నర్తకః. నృత్యతి నర్తకే. నృత్యతి నృత్యన్ నర్తకః. కరెక్టే, నృత్యతి నృత్యతి. ఓకే, నృత్యతి నర్తకే. అంతే, నృత్యతి నర్తకే, కరెక్ట్. రాధాకృష్ణ సార్ నెక్స్ట్ వన్. సార్ అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి. సార్ 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 అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి. ఏతత్ పర్ణం. సార్ ఏతత్ కాదది పతత్ పర్ణం. పతత్ పర్ణం. ఆ, పర్ణాని పతతి పతతి పర్ణం జ్ఞాన పర్ణాని పతతి. పైన ఛాత్రహాకి ఏం చెప్పారు పక్కన చెప్పండి. పైన ఎగ్జాంపుల్ లో ఛాత్రహాకి ఏమి ఇచ్చారు? ఛాత్ర పక్కన ఎగ్జాంపుల్ లో ఇచ్చారు కదా, ఎగ్జాంపుల్ ఇచ్చిన దాంట్లో ఆన్సర్ కూడా రాశారు కదా, అండర్లైన్ చేసి. ఏం రాశారు ఛాత్రహాకి? ఛాత్ర కాదు సార్, ఎగ్జాంపుల్ లో గచ్చన్ ఛాత్రహాకి ఏం రాశారు సార్? గచ్చన్ గచ్చతి. ఛాత్రః గచ్చతి ఛాత్రే. ఇప్పుడు పతత్ పర్ణంకి ఏం చెప్పారు మీరు ఇప్పుడు? పతతి పర్ణే. అంతే, ఎందుకంటే ఛాత్ర పుంలింగం అవ్వచ్చు, పర్ణం నపుంసకలింగం అవ్వచ్చు, కానీ సప్తమి విభక్తులు ఒకలానే ఉంటాయి కదా. ఒకలాగే ఉంటాయి మేడం. సో పతతి పర్ణే, అంతే దానికి ఆన్సర్. రైట్. నెక్స్ట్ పూర్ణమాధవి గారు నెక్స్ట్ వన్. అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి పూర్ణమాధవి గారు. ఉద్గచ్చత్ శ్రీరామ్. క్షీరం. ఉద్గచ్చతి ఉద్గచ్చత్ క్షీరం. ఉద్గచ్చతి క్షీరే. అంతే, ఉద్గచ్చతి క్షీరే అంటే పాలు పొంగుతుండగా అని అర్థం. రైట్, కరెక్ట్, ఉద్గచ్చతి క్షీరే. శిరీష నెక్స్ట్ వన్. భాషమాణాః నిర్వాహకాః భాషమాణేషు నిర్వాహకేషు. అంతే, భాషమాణేషు నిర్వాహకేషు, కరెక్ట్. ఇందిరా పోతరాజు గారు నెక్స్ట్ వన్. అన్మ్యూట్ చేసుకుని చెప్పాలండి ఉంటే. విజయ్ గారు మీరు చెప్పండి. భాషమాన అయిపోయింది కదా. అయిపోయింది. లేపన్ తరుణ్యః. లేపంతి అంటే బహువచనం. లేపంతీషు తరుణీషు. లేపయంత్యః, యా మిస్ అయితే ఎలాగా? లేపయంత్యః తరుణ్యః. ఇప్పుడు చెప్పండి. లేపయంతీషు తరుణీషు. అంతే, లేపయంతీషు తరుణీషు, కరెక్ట్. ఎంపీఆర్ఎల్ శర్మ గారు నెక్స్ట్ వన్ సార్. గణయంతః ఆపణికాః. గణయత్సు
आपणिकेषु అంతే, గణయత్సు ఆపణికేషు. కరెక్ట్ సార్. రజనీచంద్ గారు నెక్స్ట్ వన్. మహోదయ గణయత్సు ఉంటుందా గణయంత్సు ఉంటుందా అంటే నకారం ఉంటుందా ఉండదా? ఎందుకు ఉంటుంది చెప్పండి. పఠతికి ఏమొస్తుంది చెప్పండి. పఠంతి పఠంతి వస్తుంది. మరి పఠత్సు వచ్చినప్పుడు గణయత్సు కదా వచ్చేది మరి. రైట్. రజనీచంద్ గారు నెక్స్ట్ వన్ ఉన్నారా? మేడం మేడం చెప్పండి సార్. వస్తున్నా, లైన్ లో ఉన్నాం. గణయత్సు అయిపోయింది కదా మేడం. అసంతీషు సుతాసు. హసంత్య సుతాహ అని ఇచ్చారు. హసంతీషు సుతాసు. కరెక్ట్. హసంతీషు సుతాసు. పి విజయ్ కుమార్ గారు నెక్స్ట్ వన్. మహోదయ జిగ్రంతః పాచకాః జిగ్రత్సు పాచకేషు. అంతే, జిగ్రత్సు పాచకేషు. కరెక్ట్ అయిపోయిందా? నెక్స్ట్. ఆవరణే దత్తానాం శబ్దానాం సత్సప్తమి రూపం లిఖత. అంటే ఏం లేదు, మళ్ళీ ఇందాకమో అక్కడ ఓన్లీ మాటలు ఇచ్చారు, ఇక్కడ ఏం చేశారంటే బ్రాకెట్స్ లో ఇచ్చి వాక్యం కూడా ఇచ్చారు. ఓకేనా? వాక్యం కూడా ఇచ్చారు. సో ఏం చెప్తున్నారు? డాష్ అని ఇచ్చి రామః గచ్చన్ అని ఇచ్చారు. దశరథః అపతత్. ఇప్పుడు ఎవరు? విశాల గారు నెక్స్ట్ వన్. దీనికి ఇప్పుడు ఏం చెప్పాలో చెప్పండి, ఆన్సర్ చెప్పండి విశాల గారు. రామే గచ్చంతి. రామఃకి సప్తమి రామే. గచ్చంతి ఎక్కడి నుంచి వస్తుంది? గచ్చన్ కి సప్తమి రూపం ఏంటి? గచ్చతి. అది ఏకవచనం. రామే గచ్చతి దశరథః అపతత్. రాముడు వెళ్ళగా, ఓకే, రాముడు వెళుతుండగా దశరథుడు పడిపోయాడు అని చెప్పుకోవాలి. రైట్. నెక్స్ట్ పురుషోత్తం సార్ నెక్స్ట్ వన్ చెప్పండి సార్. డాష్ నలహ రూపం పరివర్తితవాన్ దమయంతి ఆగచ్చంతి. ఏం చెప్పాలి సార్? దమయంత్యాం ఆగచ్చంతాం. అంతే. నలహ రూపం పరివర్తితవాన్. దమయంత్యాం ఆగచ్చంత్యాం. దమయంతి వస్తుండగా నలుడు రూపమును మార్చుకున్నాడు. ఓకే. దమయంత్యాం అనకూడదా మేడం? అంటే ఇప్పుడు మనం చెప్పేటప్పుడు ఎట్లా చెప్తాం? ముందు సబ్జెక్ట్ చెప్పుకుంటూ రావాలి. సబ్జెక్ట్ తోటి చెప్పుకుంటూ రావాలి. గౌరీ శబ్దం లాగానే మహోదయ. ఏమిటది? గౌరీ శబ్దం లాగానే. వాళ్ళు అడుగుతుంది అది కాదు. ఆగచ్చత్యాం దమయంత్యాం అనకూడదా అని. సంస్కృతంలో అటు ఇటుదటైనా తప్పు లేదంటారు, కానీ మనం యూజువల్ ప్రాక్టీస్ ఏంటి? సబ్జెక్ట్ తో మొదలెడతాం కదా మనం. జనరల్ గా ఇలాగే చెప్తాం. దమయంత్యాం పైన ఎందుకు అలా చెప్పారు అంటే జస్ట్ మీకు అంటే రెండు విభక్తులే కాబట్టి, వాక్యం కాదు కాబట్టి. ఇక్కడ వాక్యం వచ్చింది కాబట్టి ఇలాగే చెప్పాలి. దమయంతి వస్తుండగా అన్నందుకు దమయంత్యాం ఆగత్యంతాం గతే రామే అంటే గతే రామే అని అంటారు కదండి. అప్పుడు ఏంటి గతే రామే అనే శ్లోకంలో వస్తుంది సార్. శ్లోకంలో జంపులు అవుతాయి కదా వర్డ్స్. ఓకే ఓకే. శ్లోకంలో జంపులు అవుతాయి. అదే ఫాలో అయిపోతున్నాం. ఓకే ఓకే రైట్ మేడం. అబ్బే కాదు, అది ఫాలో అయిపోతున్నాం. ఓకే ఓకే. ఒకటే గుర్తు పెట్టుకోండి. యదా దమయంతి ఆగచ్చంతి ఆసీత్ తదా నలహ రూపం పరివర్తితవాన్. ఇది కదా యదా తదాకైతేను వికల్పము. అప్పుడు ఎలా చెప్తున్నాము? యదా దమయంతి యదా దమయంతి అని మొదలెడుతున్నామా? యదా ఆగచ్చంతి దమయంతి అని చెప్తున్నామా? చెప్పం కదా. రైట్. మహోదయ ఇక్కడ రామే గచ్చతి వస్తుంది మహోదయ. అంతేగా, గచ్చన్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి గచ్చతి అనే రావాలి. వాళ్ళు అలా కాకుండా ఇంకేదైనా ఇస్తే అప్పుడు వేరేది రావచ్చు. రామః గతవాన్ అనో రామః గతః అని ఇస్తే అప్పుడు వేరేది రావచ్చు. గచ్చన్ ఇచ్చారు కాబట్టి కంపల్సరీ గచ్చతి రావాల్సింది. ఓకే రైట్. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం లైన్ లో? ఉమాదేవి గారు నెక్స్ట్ చెప్పండి. డాష్ మృగః అధావత్ లక్ష్మణః అనుధావన్. లక్ష్మణే అనుధావతి మృగః అధావత్. అంతే. లక్ష్మణే అనుధావతి మృగః అధావత్. లక్ష్మణుడు అనుసరిస్తుండగా మృగము పరిగెత్తినది. ఓకేనా? లక్ష్మణుడు అనుసరిస్తుండగా మృగము పరిగెత్తినది. ఎంవి రావు గారు నెక్స్ట్ వన్. డాష్ శ్రీకృష్ణ అక్షయ వస్త్రం అనుగృహీతవాన్ ద్రౌపది ఆహ్వయంతి. ద్రౌపద్యాం ఆహ్వయంత్యాం శ్రీకృష్ణ అక్షయ వస్త్రం అనుగృహీతవాన్.
అంతే. ద్రౌపద్యాం ఆహ్వయంత్యాం, ద్రౌపది పిలుస్తుండగా శ్రీకృష్ణుడు అక్షయ వస్త్రమును అనుగ్రహించాడు. సో ద్రౌపద్యాం ఆహ్వయంత్యాం అని వస్తుంది. ఓకే. లక్ష్మీ సురేష్ నెక్స్ట్. డాష్ కర్ణః సంతుష్టః ఇంద్రః యాచమానః. ఇంద్రే యాచమానే. ఇంద్రే యాచమానే, ఇంద్రుడు అడుగుతుండగా కర్ణుడు సంతుష్టుడైనాడు. ఓకే. యాచమానే, ఇంద్రే యాచమానే. మూర్తి గారు నెక్స్ట్ వన్. డాష్ శ్రాంతి నిర్గత. సర్వే సర్వేషు పానకే పిబతి పిబత్సు. సర్వే పానకే పిబత్సు శాంతి నిర్గత. పానకంకి మార్చక్కర్లేదు సర్వేషు సార్. సర్వేషు కరెక్టే, పిబత్సు కరెక్టే, కానీ పానకంకి మార్చకూడదు విభక్తి. పానకం అట్టాగే ఉంటుంది ద్వితీయ విభక్తిలో. సర్వేషు పానకం పిబత్సు. సర్వేషు పిబత్సు అక్కడ ద్వితీయాలోనే ఉండిపోతుంది అది. అంతే. మనకు కావాల్సింది ఈ రెండే కదా. సర్వే పిబంతః, ఈ రెండే ఇంపార్టెంట్. ఓహో అలా చూసుకోవాలి. రైట్. సర్వే పిబత్సు. సర్వేషు పానకం పిబత్సు శాంతి నిర్గత. అందరూ పానకము తాగుతుండగా శ్రాంతి అంటే అలసట పోయినది. శ్రాంతి అంటే అలసట పోయినది. నిర్గత అంటే బయటికి వెళ్ళిపోయింది అంటే అంతే కదా. అలసట పోయినది లేకపోతే తీరినది, మన భాష చెప్పాలి అలసట తీరినది అని చెప్పుకోవాలి. రైట్. నిత్య భవాని గారు లాస్ట్ వన్. డాష్ కృష్ణ ఆగతః ఏవ గోపికాః స్మరంత్యః. గోపికాః స్మరంత్యః ఉంది మేడం. గోపికాసు స్మరంతీషు కృష్ణః ఆగతః ఏవ. గోపికాసు స్మరంతీషు కృష్ణః ఆగతః ఏవ. గోపికలు స్మరిస్తుండగా కృష్ణుడు రానే వచ్చాడు అని చెప్పాలి అక్కడ. ఆగతః ఏవ అంటే వచ్చాడు అన్న తర్వాత ఏవ ఎలా చెప్తాం, అందుకని రానే వచ్చాడు అని చెప్పుకోవాలి. జస్ట్ చిన్న మార్పు అంతే. ఓకే. సో అది ఆ బిట్ అయింది. నెక్స్ట్ ఏం చెప్పారు, ఉదాహరణానుగుణం వాక్యాన్ని పరివర్తయత అంటే యథా తదాలోకి రాయమన్నారు. చూడండి, యదా విదూషకః, యదాలో ఉన్నదాన్ని సతిసప్తమిలోకి రాయమన్నారు. యదా విదూషకః వినోదకణికాం వదన్ ఆసీత్ తదా సర్వే హసితవంతః. ఎప్పుడైతే విదూషకుడు వినోదకణిక అంటే జోక్, హాస్య గుళిక అంటాం మనం, అదనమాట. అది దాన్ని చెప్తూ ఉన్నాడో, వదన్ ఆసీత్ చెప్తూ ఉండెనో, అప్పుడు అందరూ నవ్వినారు ఆర్ నవ్వారు, ఎనీథింగ్. ఏం చెప్పారు ఇప్పుడు, యదా తీసేయాలి, తదా కూడా పోతుంది. యదా పోయాక మిగిలింది ఏముంటుంది, వినోద కణికాం ద్వితీయ విభక్తిలో ఉంది కాబట్టి అది మారదు. ప్రథమా విభక్తిలో ఉన్నదేది విదూషకః వదన్, ఈ రెండు ఉన్నాయి కాబట్టి వినోద కణికాం యాజ్ ఇట్ ఈస్ గా దించుకుని విదూషకకేమో సప్తమి పెట్టి విదూషకే, వదన్ కి కూడా సప్తమి వదతి. విదూషకే వినోద కణికాం వదతి, మిగతా ఆసీత్ పోతుంది, తదా పోతుంది, పోయి సర్వే హసితవంతః అని మాత్రం మిగులుతుంది. ఓకే. విదూషకే వినోద కణికాం వదతి సర్వే హసితవంతః. ఓకే. నెక్స్ట్ యదా వాహనం ఆగచ్చత్ ఆసీత్ తదా బాలాః ధావితవంతః. రవళి. యదా వాహనం ఆగచ్చత్ ఆసీత్ తదా బాలాః ధావితవంతః. వాహనే ఆగచ్చతి బాలాః ధావితవంతః. అంతే. వాహనే ఆగచ్చతి బాలాః ధావితవంతః. ఆసీతు తదా యదా అన్ని పోతాయి, మిగిలిన వాటికి సప్తమి వచ్చి మిగతా వాక్యం అలా ఉంటుంది. రైట్. వాహనే ఆగచ్చతి బాలాః ధావితవంతః. కరెక్ట్. ఉమాదేవి పెనుమత్స గారు నెక్స్ట్ వన్ చెప్పండి. యదా మాతా పుత్రం స్మరంతి ఆసీత్ తదా పుత్రః ఆగతవాన్. ఉమాదేవి గారు, ఉమాదేవి పెనుమత్స అని ఉన్నారు, అంటే ఇద్దరు ఉమాదేవులు ఉన్నారు ఇక్కడ. సో ఆ పెనుమత్స అని ఉన్న ఆవిడ అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి మేడం, ఉంటే మీరు. మేడం చెప్పండి. యదా మాతా పుత్రం స్మరంతి ఆసీత్ తదా పుత్రః ఆగతవాన్. మాతరి పుత్రం స్మరతి అంతే, స్మరతి ఆసీత్ పుత్రః ఆగతవాన్. ఆసీత్ ఉండదు. స్మరంతి అనే దానికి సప్తమి విభక్తి ఏమవుతుంది, స్మరంత్యామి.
అది మాతరి పుత్రం మాతరి స్మరంత్యా పుత్రం స్మరంత్యా పుత్రః ఆగతవాన్. అంతే. యదా ఆసీత్ తదా మూడు ఉండవు. సో మాతరి పుత్రం స్మరంత్యాం స్మరంత్యాం ఆగతవాన్. పుత్రః ఆగతవాన్. కరెక్ట్. ఓకే. నెక్స్ట్ యదా అర్చకః పూజయన్ ఆసీత్ తదా పుష్ప ప్రసాదః ప్రాప్తః. శ్రీవల్లి గారు నెక్స్ట్ వన్ చెప్పండి. అది చెప్పండి, అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి ఉంటే. అర్చికే పూజయతి పుష్పప్రసాదః ప్రాప్తః. అంతే. అర్చకే పూజయతి పుష్ప ప్రసాదః ప్రాప్తః. అర్చకుడు పూజిస్తుండగా పుష్ప ప్రసాదము లభించినది. పుష్ప ప్రసాదం లభించడం అంటే మనం ఒక్కోసారి పూజ చేస్తుండగా దేవుడి పటాల నుంచి అదే పూలు పడిపోతాయి అంటారు చూసారు, అంటే అది కొంచెం మంది సెంటిమెంటల్ గా ఫీల్ అవుతూ ఉంటారు కదా, అలాంటిది అనమాట అది. ఓకే. పుష్ప ప్రసాదః ప్రాప్తః. రైట్. నెక్స్ట్ యదా రవీంద్రః కథయన్ ఆసీత్ తదా అహం మమ బాల్యం స్మృతవతి. ఎప్పుడు దీనికి హిమబిందు చెప్పండి అన్మ్యూట్ చేసుకుని. రవీంద్రే కథయతి బాల్యం స్మృత అహం మమ బాల్యం స్మృతవతి. అంతే. రవీంద్రే కథయతి అహం మమ బాల్యం స్మృతవతి. రవీంద్రుడు చెప్తుండగా నేను నా చిన్నతనమును గుర్తు చేసుకున్నాను. ఓకే. నేను నా చిన్నతనమును స్మరించాను, గుర్తు చేసుకున్నాను, ఏదైనా కావచ్చు. సో రవీంద్రే కథయతి అని మాత్రం రావాలి. ఓకే. నెక్స్ట్ యదా భక్తాః స్మరంతః ఆసన్ తదా విష్ణుః ఆగతః. ఫణీశ్వరి గారు అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. ఫణీశ్వరి గారు అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. చెప్తున్నాను మేడం. యదా భగిన్యః కాదు పైది చెప్తాను. యదా భక్తాః స్మరంతః ఆసన్ తదా విష్ణుః ఆగతః. భక్తేషు స్మరత్సు విష్ణుః ఆగతః. అంతే. భక్తేషు స్మరత్సు విష్ణుః ఆగతః. భక్తులు స్మరిస్తుండగా విష్ణువు వచ్చాడు. ఓకే. భక్తేషు స్మరత్సు. కరెక్ట్. నెక్స్ట్ యదా భగిన్యః హసంత్యః ఆసన్ తదా పితా ఆగతవాన్ ధనం పద్మనాభుని. అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. భగినీషు హసంతీషు పితా ఆగతవాన్. అంతే. భగినీషు హసంతీషు పితా ఆగతవాన్. సోదరీమణులు నవ్వుతుండగా తండ్రి వచ్చినాడు. ఓకే. భగినీషు హసంతీషు. రైట్. నెక్స్ట్ యదా శిక్షికా పాఠయంతి ఆసీత్ తదా పరివీక్షకః పరిశీలితవాన్. ఎవరున్నారు నెక్స్ట్? అనురాధ గారు అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. చెప్పండి. యదా శిక్షికా పాఠయంతి ఆసీత్ తదా పరివీక్షకః పరిశీలితవాన్. శిక్షికాయాం పాఠయంత్యాం పరివీక్షకః పరిశీలితవాన్. కరెక్ట్. శిక్షికాయాం పాఠయంత్యాం పరివీక్షకః పరిశీలితవాన్. శిక్షిక ఉపాధ్యాయురాలు బోధిస్తుండగా పరివీక్షకుడు అంటే ఎగ్జామినర్ ఉంటారు కదా, అంటే దీనికి ఎగ్జామిన్ చేయడానికి వస్తారు కదా అప్పుడప్పుడు. సో వాళ్ళు అనమాట. పరిశీలించువారు పరిశీలించాడు అని చెప్పడం, పరిశీలకుడు పరిశీలించెను అని చెప్పడం. కరెక్ట్. నెక్స్ట్ లాస్ట్ వన్ రాజమౌళి గారు. యదా సహ గృహ నిర్మాణం కుర్వన్ ఆసీత్ తదా ఇష్టికాః పతితాః. రాజమౌళి గారు అన్మ్యూట్ చేసుకుని చెప్పడం. నమస్కారం అండి. యదా సహ గృహ నిర్మాణం కుర్వన్ ఆసీత్ తదా ఇష్టికా పతితాః. తస్మిన్ గృహ నిర్మాణం కుర్వతి తదా ఇష్టికా పతితాః. తదా ఇక ఉండదు సార్. తస్మిన్ గృహ నిర్మాణం కుర్వతి ఇష్టికాః పతితాః. అంతే. పతితాః. ఇష్టికాః అంటే ఇటుకలు. సో అతడు గృహ నిర్మాణం ఇంటిని నిర్మిస్తుండగా ఇంటి నిర్మాణము చేస్తుండగా ఇటుకలు పడినవి. ఓకే. తస్మిన్ గృహ నిర్మాణం కుర్వతి ఇష్టికాః పతితాః. ఇది మనకి సంబంధించిన ఎక్సర్సైజ్ 9th లెసన్ కి. దీంట్లో లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ తీయండి ఒక్కసారి. మీ పేజ్ నెంబర్ తీసుకుని 9th లెసన్ లో లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజెస్ చూడండి ఒక్కసారి.
చూసారు కదా. అధస్తన వాక్యాన్ని అవలంబ్య శత్రంత శానజంత ప్రథమాంతం రూపం సత్సప్తమ్యంతం రూపం చ యథోదాహరణం లిఖత. అంటే కామ్గా బాలః గచ్చతి అని మామూలుగా ఇచ్చారు. దాన్ని శత్రు రూపంలోనూ రాయాలి. అయితే శత్రు ప్రత్యయం అయితే శత్రు ప్రత్యయం రూపంలో రాయాలి, బాలః గచ్చన్ అని రాయాలి. అదే సతిసప్తం అయితే బాలే గచ్చతి సతి అని కూడా రాయమని చెప్పారు. అక్కడ లింగ వచనాలని చూసుకుంటూ ఆ ఆత్మనేపది పరస్మైపది చూసుకుంటూ అది శత్రు ప్రత్యయం చెప్పాలో శానచ ప్రత్యయం చెప్పాలో చూసుకుంటూ చెప్పాలి. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఎవరున్నారంటే లైన్ లో నాకు శాంతి వారణాసి గారు అన్మ్యూట్ చేసుకుని నెక్స్ట్ చెప్పండి. ఛాత్ర క్రీడతి, దానికి ఏమొస్తుందో చెప్పండి. శాంతి వారణాసి గారు ఉన్నారా లేరా? వై శ్యామల గారు ఉంటే అన్మ్యూట్ చేసుకుని చెప్పండి మేడం ఆన్సర్. మేడం క్షాత్రః క్రీడతి, క్షాత్రే క్రీడతి. ఛాత్రే క్రీడతి సతి అనేది సత్సప్తమి, శత్రు ప్రత్యయం రూపం కూడా చెప్పాలి కదా దానికి. క్షాత్రః క్రీడన్, అంతే. ఛాత్రః క్రీడన్ శత్రు రూపము, ఛాత్రే క్రీడతి సతి సత్సప్తమి రూపం అన్నమాట. ఓకే రైట్. నెక్స్ట్ ఝాన్సీ గారు అశ్వః ధావతి, దానికి చెప్పండి. మేడం నేను చెప్తాను మేడం. శాంతి గారు మరి ఏమైపోయారు ఇందాక అడిగితే చెప్పండి ఇప్పుడు. ఇది లేదు మ్యూట్ది, అది తెలియలేదు. ఓకే ఫైన్ చెప్పండి. అశ్వః ధావతి. అక్షః ధావతి. అశ్వః అక్షః కాదండి బాబు. అశ్వః ధావతి. అశ్వః ధావన్ అశ్వే ధావతి. అశ్వే ధావతి సతి, వాళ్ళు పైన సతి ఇచ్చారు కదా, అది కూడా చెప్పాలి. అశ్వే ధావతి సతి. ఓకే. సో అశ్వః ధావన్ శత్రు రూపము, అశ్వే ధావతి సతి మన సత్సప్తమి రూపము. రైట్. ఎస్ ఝాన్సీ గారు నెక్స్ట్ చెప్పండి. పుష్పం వికసతి. పుష్పం సారీ మహోదయ, పుష్పం వికసతి. పుష్పం వికసతి. పుష్పం వికసత్. కరెక్ట్. పుష్పం వికసత్. నెక్స్ట్ పుష్పే వికసతి సతి. కరెక్ట్. పుష్పం వికసత్ కరెక్ట్. నపుంసకలింగం కాబట్టి పుష్పం వికసత్ వస్తుంది శత్రు ప్రత్యయ రూపం. నెక్స్ట్ పుష్పే వికసతి సతి అనేది సత్సప్తమ రూపం. కరెక్ట్ కరెక్ట్ వచ్చింది. ఓకే. ఆదిలక్ష్మి గారు నెక్స్ట్ వన్ చెప్పండి. భక్తానమతి. భక్తానమతి, భక్తానమన్, భక్తానమన్, భక్తే నమతి. ఎట్లా అవుతుందండి? భక్త అనేది స్త్రీలింగ శబ్దము, దానికి ఎలా చెప్తారు శత్రు ప్రత్యయ రూపం? అలాగా భక్త నమతి, భక్తాం నమన్ కాదు, భక్త నమంతి అని వస్తుంది శత్రు ప్రత్యయ రూపం. నమంతి దీర్ఘం వచ్చి సత్సప్తమ రూపం ఏమిటో భక్తాయాం నమంత్యాం సత్యాం అని రాయాలి. భక్తాయాం నమంత్యాం సత్యాం అని రాయాలి. దానికి లాస్ట్ ది సహ వందతే ఉంది, దానికి ఏం చెయ్యాలి? ఎవరో ఒకరు చెప్పండి పర్వాలేదు. సహ వందతే సహ వందమా. సో అది సహ వందతేకి సహ వందమానః తస్మిన్ వందమానే సతి అనేది సప్తమి రూపం. రైట్. ఇది అయిపోయాక ఇప్పుడు మళ్ళీ అందరినీ మ్యూట్ చేస్తున్నాను. అండ్ పదవ పాఠం ఎక్సర్సైజ్ తీయండి. అది కూడా చేశాక మిగిలిన టాపిక్స్. మహోదయ ఇక్కడ ఉంది కదా. మళ్ళీ సార్ మ్యూట్ అయ్యారు. కాదండి, ఇప్పుడు రెండోది సంధి విగ్రహం కృత్వా అన్న అది చేయించరా ఇప్పుడు? ఉండండి, ఇంకా సంధి అవలా, మీకు విసర్గ సంధి చెప్పలా ఈ పాటలో.
9th లెసన్ లో సంథింగ్ సకార నియమం ఉంది, అది చెప్పాక అప్పుడు అవి ముందు శత్రుశానొచ్చి అయిపోతే సత్సప్తమి అప్పుడు. ఏంటి సార్ ఎక్స్ప్రెషన్స్ వస్తున్నాయి మూర్తి గారు? ఏంట మీరు మ్యూట్ లో ఉన్నారు? అమ్మా ఆశ మీరు మ్యూట్ లో ఉన్నారు. మేడం చాలా ముందున్నారు మేడం, మల్లీశ్వరి మేడం. అదే ఓకే ఫైన్. నాకు చెప్పలేని విషయం గుర్తులేదండి. సంధి చెప్పలేదు ఇంకా నేను. సారీ, 10వ పాఠంలో ఎక్సర్సైజ్ పార్ట్ తీయండి. ఇందాకట్లాగానే అధో రేఖాంకనం ఉంది కదా, అది చెయ్యాలి ఇప్పుడు. కాకపోతే సత్సప్తమి ఇక్కడ రకరకాలుగా వస్తాయి. ఇందాక ఓన్లీ శత్రు ఆ శానచ్ మాత్రమే కర్తరిలో వచ్చాయి, ఇప్పుడు రకరకాల మిక్స్ అండ్ మ్యాచ్ అన్నమాట ఇప్పుడు. సో ఇది ఒకసారి మనం చూద్దాము. సో ఇది ఎవరైనా ఈ బిట్ వరకు అందరూ చెప్తారు కాబట్టి. సో ఏతేషు వాక్యేషు సత్సప్తమి ప్రయోగయుక్తానాం శబ్దానాం అధః రేఖాంకనం కురుత, ఇది అర్థమై ఉంటుంది అందరికీ కాబట్టి నేను చెప్పను. హనుమతి ఆగతే సీతా సంతోషం అన్వభవత్. హనుమంతుడు రాగా సీత సంతోషమును అనుభవించినది. ఇక్కడ 2-3 పాయింట్లు చెప్పాలి, అప్పుడే ఆన్సర్ చెప్పకండి ఎవరు. అన్వభవత్ పరిచయాకి వెళ్ళాలి ఒకసారి. అనుభవతి ఉంది కదా, అనుభవతి దానికి పాస్ట్ టెన్స్ ఉపసర్గతో కూడుకున్నది కాబట్టి ఏం చేయాలి? ఉపసర్గని పక్కన పెట్టి అను ప్లస్ భవతి. సో భవతికి అభవత్ వచ్చి అను ప్లస్ అభవత్ అన్వభవత్. ఏ సంధి? గుణసంధి అవుతుంది. ఎండ్ సంధి. సారీ ఉకారానికి ప్లస్ వా అవుతుంది. వా అయిందంటే వా వచ్చిందంటే యావారా ఎండ్ సంధి అవుతుంది. సో అన్వభవత్ అంటే మనకేదో తెలియదు ఇచ్చేసారు అనుకోకూడదు, కంగారు పడకూడదు. అనుభవతికి వచ్చిన పాస్ట్ టెన్స్ రూపం అది. ఇంకొక విషయం, హనుమాన్ అనే శబ్దానికి హనుమతి అనేది సప్తమి విభక్తి. భవాన్ కి భవతి ఎలా అయిందో, ఇప్పుడు శత్రు ప్రత్యయంలో గచ్చన్ కి గచ్చతి ఎలా అయిందో, హనుమాన్ కి హనుమతి అనేది అలా అవుతుంది, సప్తమి విభక్తి రూపం అది. సో ఇక్కడ హనుమతి ఆగతే సీత సంతోషం అనుభవత్ అని చెప్పిన చోట ఎక్కడ అండర్లైన్ చేయాలి? హనుమతి ఆగతే. సో ఆగతే వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇది తా ప్రత్యయ రూపంలో చెప్పింది అనమాట సతి సప్తమి. ఏ ప్రత్యయానికి వచ్చింది? ఇందాకట్లాగా శత్రు ప్రత్యయానికి శానచ్ ప్రత్యయానికి రాల. ఆగతే అనేది ఆగత అనే దానికి సప్తమి రూపము. సో తా ప్రత్యయంలో సప్తమి రూపం అది. ఓకే, అలా వచ్చింది అది. నెక్స్ట్ రామ లక్ష్మణయోహో ఆగతవతోహో రాక్షసాహ పలాయితవంతః. రామ లక్ష్మణులు రాగా రాక్షసులు పలాయనము చిత్తగించారు, ఆర్ పారిపోయినారు. సో ఇక్కడ ఏంటి అండర్లైన్ చేయాలి? రామలక్ష్మణయోహో ఆగతవతోహో. ఇక్కడే ప్రత్యయం వచ్చింది, తవతు ప్రత్యయం ద్వివచనం వచ్చింది. సప్తమి ద్వివచనం ఎలా వస్తుంది? ఆగతవతి ఆగతవతోహో ఆగతవత్సు. తవతు ప్రత్యయం ఆగతవాన్ కి సప్తమి విభక్తి ద్వివచనం ఇది. ఓకే, ఇది తవతు వచ్చింది. పైది కర్తరిక్త, కిందది కర్తరి తవతు. తవతు అంటే కర్తరియే కదా, తవతు అన్నమాట. సో అది వచ్చింది ఆన్సర్. నెక్స్ట్ విమానేషు ఆగతేషు బాంధవాః ధావితవంతః. విమానములు రాగా బంధువులు పరిగెత్తారు. ఇక్కడ ఏం అండర్లైన్ చేయాలి? కదా, ఇది కూడా మనకి కర్తరి తా వస్తుంది. తా ప్రత్యయంలో ఆగతేషు పైన కూడా వచ్చింది కాబట్టి ఎక్కువగా కర్తరిలో కూడా తా కనిపిస్తుంది అంటే జనరల్ గా గంధాతువే అలాంటివి ఎగ్జాంపుల్స్ ఎక్కువ కనిపిస్తాయి. నెక్స్ట్ శిశుషు రుదితవత్సు మాతరః ఖిన్నాః జాతాః. బాలలు ఏడుస్తుండగా కాదు ఏడవగా, రుదితవత్సు ఏడవగా తల్లులు బాధపడ్డారు ఆర్ బాధపడిన వారు అయ్యారు. ఏవైనా చెప్పుకోవచ్చు రెండిట్లో. ఇక్కడ ఏం అండర్లైన్ చేయాలి? శిశుషు రుదితవత్సు ప్రత్యయమే, తవతు ప్రత్యయం. రుదితవాన్ అంతే కదా, రుదిత వత్సు వచ్చింది కదా మీకు, వత్సు రాదు.
ఓకే. మీకు ఇప్పుడు శత్రు ప్రత్యయం అనుకోండి, పఠత్సు వస్తుంది. తా ప్రత్యయం అయితే ఏమవుతుంది, ఆగతేషు లాగా అలా వస్తుంది. ఎప్పుడైతే వత్సు కనపడిందో అక్కడ అర్థం తవతు వచ్చినట్టే. వకారం కనబడితే వతి వత్సు వతోహ వస్తే, అదే మీరు మామూలుగా శత్రు ప్రత్యయం అనుకోండి, పఠతి పఠతోహ పఠత్సు అన్నారు, ఎక్కడ వా కనపడట్లేదు అక్కడ. వా కనపడదు. ఇక్కడ ఏమన్నారు, పఠితవతి పఠితవతోహ పఠితవత్సు అంటున్నాం. వతోహ వతోహ అని వస్తోంది, వతి వతోహ వత్సు వస్తోంది. ఇంకా చెప్పాలంటే ముందు తీ కూడా వస్తుంది, పఠిత తవతు తవతోహ తవతి తవతోహ తవత్సు వస్తుంది చివరికి. వచ్చిందంటే తవతు ప్రత్యయం అర్థం, రైట్? సో అది విషయం. నెక్స్ట్ సర్వై. మేడం ఒక్కసారి చెప్పండి, ఆగతవతోహో రామలక్ష్మణయోహో ఆగతవతోహో అన్నారు కదా మీదన, అది ఆగతవతి ఆగతవతోహో ఆగత వత్సు అంతే కదా మేడం? ఆగతవతి దీర్ఘం ఉండదు, ఆగతవతి ఏకవచనం. ఆగతవతి, ఓకే. ఆగతవతి ఆగతవతోహో ఆగతవత్సు, అది ఆగత ప్రత్యయం కదా, అది ఆగత ప్రత్యయం. ఆగతవాన్ ప్రత్యయం అది, ఓకే. అంటే తవతు ప్రత్యయం. మిగతా వాళ్ళు ఎవరో మాట్లాడుతున్నారు, ఒక్క నిమిషం మళ్ళీ నేను క్లియర్ గా చెప్తాను మీకు. ఆ గమ్ ధాతువు తీసుకునే చెప్తాను, వినండి. గతవాన్ ఉన్నా లేకపోయినా ఒకటే కదా, గతవాన్ తవతు కదా, గతవాన్ తవతుకి గతవతి తవతియే వస్తుంది. తవాన్ తవాన్ కనబడుతోంది అక్కడ. సో తవతి తవతోహ తవత్సు, గతవతి గతవతోహ గతవత్సు, తవతి తవతోహ తవత్సు కనబడుతుంది తవతు ప్రత్యయానికి. అలా కాదు, ఆగతః ఉందనుకోండి, ఆగతః వస్తే తా ప్రత్యయ రూపం, లేకపోతే గతః ఏదొచ్చినా తా ప్రత్యయ రూపం వస్తే అది రామశబ్దం. గతవాన్ శబ్దం వస్తే అది రామశబ్దం అవదు, కానీ గతః శబ్దం వస్తే అది రామశబ్దం కాబట్టి గతే గతయోహ గతేషు అని వస్తుంది అక్కడ. అక్కడ అది వేరుగా వస్తుంది. తవతుకి గుర్తేంటి, తవాన్ అని వచ్చినట్టుగానే గతవాన్ తవాన్ గతవాన్ శృతవాన్ పీతవాన్ పఠితవాన్ లాగానే తవతి తవతోహ పఠి తవతౌ పఠితవాన్ కదా, పఠి తవతి పఠి తవతోహ పఠి తవత్సు, ఇది సప్తమి వస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ ది సర్వైః భోజనే క్రియమాణే తే తాంబూలం ఆనీతవంతః. అందరు చేత భోజనము చేయబడుతుండగా వారు తాంబూలమును తీసుకువచ్చారు. ఏం రాయాలి, అండర్లైన్ చేయాలి ఇక్కడ? భోజనే క్రియమాణే. అమ్మయ్యా, భోజనే క్రియమాణే, ఇది కర్మణి శానచ్. వాక్యం కర్మణిలో ఉంది. సర్వైః అని శానచ్, క్రియమాణే అని వచ్చింది కదా, శానచ్ కర్మణి శానచ్, అది క్రియతేకి శానచ్. సర్వై వచ్చింది కదా, సర్వై సబ్జెక్ట్ ఏమో మీకు తృతీయాలోకి వెళ్ళింది. ఇక్కడ కర్మణి కర్తరి మిక్స్ అయి ఉన్నాయి. తే భోజనం తే తాంబూలం ఆనీతవంతః అనేది కర్తరి, ఇక్కడేమో కర్మణి వచ్చింది. సో రెండు వచ్చాయి, రైట్. నెక్స్ట్ తేన లేఖే లిఖ్యమానే అతిథయః సమాగతాః. అతనిచే లేఖ వ్రాయబడుతుండగా అతిథులు వచ్చారు. ఏం రాయాలి, ఏం అండర్లైన్ చేయాలి? లేఖే లిఖ్యమానే. ఎవరో లిఖితమానే అనేది అపశబ్దం నాకు తొందరగా వినపడుతుంది. లిఖితమానే అన్నారు ఎవరో, లిఖ్యమానే. ఓకే, సో ఇది కూడా తేన వచ్చింది కాబట్టి కర్మణి ప్రయోగం. లిఖ్యమానే వచ్చింది, లిఖన్ రాలేదు కాబట్టి శానచ్, కర్మణి శానచ్, కర్మణి శానచ్, రైట్. మేడం జస్ట్ ఒక్కసారి ఇదే ఒక్కసారి మాకు ఎడ్యుకేషన్ గురించి ఇది దీనిలో ఏంటిది ముఖ్యమైన శానచ్ కాకుండా శత్రు చెప్పండి. శత్రు ఏం లేదు, దాని పక్కన బాంధవ ఏమంటున్నారు, అతిథయ ఆగత సమా, అది పక్కన పెట్టండి. దీన్ని మార్చండి, తేన మార్చండి కర్తరిలోకి. లేఖే వద్దు, లేఖ ఉంది. ఇప్పుడు లేఖే వస్తుంది కదా, అప్పుడు అదేనా శత్రు ప్రత్యయం? సప్తమిలో లేఖేనే ఉంటుంది. సో లిఖ్యమానే ఉంది, ఏం రావాలి ఇక్కడికి?
లిఖతి లిఖతి లిఖన్ 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 లిఖంతి లిఖన్ కాదు, లిఖతి 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 సప్తమి లిఖతి అది సప్తమి అదే రూపం అదే రాయాలి కదా. ఎందుకు లిఖ్యతేకి లిఖ్యమానే వస్తుంది, రైట్? లిఖ్యతే అనే దానికి లిఖ్యమాన అనేది ప్రాతిపదిక, దాంట్లో అంటే కర్మణిలో శానచ్లో లిఖ్యమాన అనేది ప్రాతిపదిక, దానికి సప్తమి రూపం లిఖ్యమానే వస్తుంది, రైట్? మనకి కానీ ఒరిజినల్ గా ఏంటి, మనకి కర్తరిలో కావాలంటే లిఖతి అనేది క్రియాపదం, దానికి శత్రు రావాలి లిఖన్, మళ్ళీ దానికి సప్తమి మళ్ళీ లిఖతి వస్తుంది. సో సహా లేఖే లిఖతి అని రాయాలి. ఓకే మహోదయ తాంబూలం లీకే లిఖతి అన్నది అతిదయ ఓకే రైట్, సహ మహోదయ లీకే లిఖతి తాంబూలం అతిదయః సమాగతాః. అంతే, అది ఓకే, అలాగే ఉంటుంది. ఓకే, తాంబూలం అన్న పదం నపుంసకలింగం మహోదయ. నపుంసకలింగం. అక్కడికి అది అయింది కదా, మళ్ళీ మేడం మ్యూట్ చేసి ఒకసారి చెప్పండి విజయ గారు. ఖిన్నాహ అంటే ఏంటండి? ఖిద్యతే అనే వెర్బ్ ఉంది కదా మీకు, ఖిద్యతే అనే వెర్బ్ ఉందా, బాధపడుతున్నారు అని, ఖిద్యతే బాధపడుతున్నాడు, తెలుసు కదా వెర్బ్, దానికి త ప్రత్యయం ఖిన్న అని వస్తుంది. కిన్నుడవడం ఖిన్నః కిన్నుడైనవాడు అంటారు. ఖిన్నః ఖిన్నా ఖిన్నం, ఖిద్యతేకి ఖిన్న అని వస్తుంది. అలాగే, రైట్, ధన్యవాదాలు. ఓకే. మళ్ళీ మ్యూట్ చేసినా మళ్ళీ వరుస పెట్టి నాకు దొరికిన లైన్ లో, ఇందాక అందరూ కవర్ అయ్యారు, ఇప్పుడు కూడా మోస్ట్లీ అందరూ కవర్ అవుతారని అనుకుంటున్నాను. చూడండి, సప్తమి రూపమే చెప్పడం ఇప్పుడు, ఏతేషాన్ సత్సప్తమి రూపం, కాకపోతే ఇక్కడ వచ్చిన ప్రత్యయాలు ఏమిటో చూసుకుని వాటికి తగ్గట్టుగా చెప్పాలి. ఇందాట్లాగా శత్రు ఆరు శానచ్ మాత్రమే ఉండవు, తవత కూడా వస్తాయి, కర్మణి శానచ్ కూడా వస్తాయి, చూసుకుని చెప్పాలి. ఎగ్జాంపుల్ బాలికా గత ఉంది, తా ప్రత్యయంతో వచ్చింది, సో బాలికాయాం గతాయాం అని చెప్పుకోవాలి. రాధాకృష్ణ గారు నెక్స్ట్ చెప్తారు మనకి. ఇప్పుడు పార్వతీ ప్రాప్త ఉంది, అన్మ్యూట్ చేసుకుని చెప్పండి సార్. పార్వతి పార్వతి ప్రాప్త పార్వత్యాం ప్రాప్తాయాం. కరెక్ట్, పార్వత్యాం ప్రాప్తాయాం, కరెక్ట్. ఎందుకంటే పార్వతి ఈకారాంతం, ప్రాప్తాయము ఆకారాంతం, సో రెండింటి దానికి విభక్తి చెప్పాలి, కరెక్ట్. మల్లీశ్వరి నెక్స్ట్. వృక్షాః కంపితాః, ఇది వచ్చింది. వృక్షాః కంపితాః, ఇది తా ప్రత్యయం మహోదయ. వృక్షేషు కంపతేషు మళ్ళీ కంపతేషు. ఎందుకు డౌట్, ఎందుకు కంపిత అంటే కంపితేషు అనే వస్తుంది, కంప ఎక్కడ వస్తుంది, ముళ్ళకంప రాదు, కంపితేషు అని వస్తుంది, రైట్. కాదు, రామః అని ఉంటే రామే అని చెప్తున్నారా, రమే అని చెప్తున్నారా, అయితే రీమే అని చెప్తున్నారా, ఏం చెప్పరు కదా. సో కంపిత ఉంది, తేషు చెప్తారు, కంప అనేది ఎందుకు మారుతుంది, మారదు, రైట్. కంపితేషు, డౌట్ పడద్దు. అబద్ధంబా సుబద్ధంబా కుంతిపుత్రో వినాయక అన్నట్టు ఎవడో ఒకడు, వాడు గట్టిగా చెప్తే వాడు చెప్పేది తప్ప ఒప్పో క్లియర్ గా తెలుస్తుంది. నెమ్మదిగా చెప్పారు వాడు కరెక్ట్ చెప్పినా వాడికి దెబ్బలే పడతాయి, చివరికి వినిపించావదు కాబట్టి, రైట్. ఎస్, వాణి శ్రీరామ్ గారు నెక్స్ట్. మహిళాః రుదితవత్యః, ట్రై చేయండి, చెప్పగలరు. మహిళాః రుదితవత్యః, మహిళాసు రుదితవతీషు, కరెక్ట్. మహిళాసు రుదితవతీషు, ఇది ఏ ప్రత్యయము? శానచన్ కాదు, రుదితవతీషు వచ్చింది, రుదితవతి వచ్చింది అంటే ఏ ప్రత్యయం? సారీ, తవతు ప్రత్యయం, తవతు. ఏం పర్వాలా, మీరు ఇంకా లైన్ లోకి రా యాక్చువల్ గా, అందుకనే కాన్ఫిడెంట్ గా లేరు, అంతకుమించి ఏమీ లేదు అక్కడ. తవతు ప్రత్యయ రూపాలు, అండ్ దట్టు ఏమిటి, మనం తవతు ఇది వరకు చదువుకోలేదు, ఇప్పుడే చూస్తున్నాం విభక్తులు తవతు. సో రుదితవతీషు కరెక్ట్ చెప్పారు, ఎందుకంటే రుదితవత్య వచ్చింది కాబట్టి ఈకారాంతం వతీషు కరెక్ట్. సో రుదితవతి అనేది మనకి తవతు ప్రత్యయ రూపము, స్త్రీలింగ రూపము, దాంట్లో బహువచనం చెప్పుకోవాలి, రైట్. మూర్తి గారు నెక్స్ట్ వన్. పర్ణాని పతితాని. పర్ణాని పతితాని, పర్ణేషు పతితేషు, అంతే. పర్ణేషు పతితేషు, ఇది ఏ ప్రత్యయం? ప్రస్తుతాని ప్రత్యయం తేడాగా
పతితాని ప్రత్యయం నేను ఏంటండి? చెప్తాను. పతితానియా తా ప్రత్యయం అండి. తా ప్రత్యయం తా అది మామూలుగా ఉంది. అడిగేసారు కదా గాబరపడ్డారు. పతితానికి తా ప్రత్యయం. మూర్తి గారు మీరేంటండి ఇలా పేరాలు రాస్తారు, మీరు ఇలా చెప్తున్నారేంటి మరి దారుణంగా? మరి అదే తేడా అంటే. మీరు జాగ్రత్త అండి బాబు, నాకు డౌట్ గా ఉంది. మళ్ళీ శాంతం వస్తుందేమో అని. అయ్యో రామ, ప్రత్యయం ఏముంటుందంటే దాని ఆయన నేను ఇంకేం చెప్పాలి. అది పతితాని అన్నది వెళ్ళలేదు లోపలికి. రైట్. ఎంపీఆర్ఎస్ శర్మ గారు నెక్స్ట్ వన్ చెప్పండి సార్. పుష్పం వికసితం. పుష్పే వికసితే. పుష్పే వికసితే కరెక్ట్. ఓకే, ఏకవచనంలోనే ఇచ్చారుగా వాళ్ళు, కరెక్ట్. పుష్పే వికసితే. లక్ష్మీ సురేష్ నెక్స్ట్. వికసితే సార్ ఇక్కడ ఏం ప్రత్యయం? వికసతి. మూర్తి గారు లాగా నాకు కూడా అయిపోయింది. ఇప్పుడు నేను కూడా సహసాకం సార్థం. పుష్పే వికసతి సార్. వికసితే కాదు కదా, వికసతి. కాదండి, ఉండండి, కంగారు పెట్టకండి, నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు అందరు కలిసి. ఉండండి కొంతసేపు. వికసితం అనేది తా ప్రత్యయం, కరెక్ట్. సార్ చెప్పింది కరెక్ట్. మీరు అందరూ తా ప్రత్యయానికి శత్రు ప్రత్యయానికి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. వికసితం అనేది తా ప్రత్యయం ఇచ్చారు. తమ్ ఇచ్చినప్పుడు జ్ఞానంలోకి ఏమొస్తుంది? జ్ఞానే వస్తుంది. సో వికసితే వస్తుంది, కరెక్ట్ ఆయన చెప్పింది. అదే శత్రు ప్రత్యయం ఇస్తే వికసతి వస్తే అప్పుడు వికసతి ఉంటుంది. శత్రు ప్రత్యయం కాదు కదా ఇచ్చింది. వికసత్ ఇస్తే పుష్పం వికసత్ అని ఇచ్చారు అనుకోండి వాళ్ళు, అప్పుడు వికసతి వస్తుంది. శత్రు ప్రత్యయంలో వచ్చేదైతే ఇది తా ప్రత్యయం, వికసితం అన్నారు అంటే ఏంటి? తా ప్రత్యయం ఇచ్చారు, వికసించినది పుష్పము అన్నప్పుడు దానికి వికసితే. కరెక్ట్ సార్, మీరు చెప్పిందే కరెక్ట్. పుష్పం వికసితే దానికి ఆన్సర్, వికసతి కాదు. చెప్పండి. మహోదయ కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది మహోదయ. ఇప్పుడు శత్రు ప్రత్యయానికి తవత్తు తాకు కొంచెం డిఫరెన్షియేట్ చేయడానికి ఎందుకు కన్ఫ్యూజ్ ఉంటుంది? ఇప్పుడు మాత్రం ఇంకా నాకు కోపం వస్తుంది నెమ్మదిగా. శత్రు ప్రత్యయం అనే రూపాలు ఎలా ఉంటాయి? పుంలింగంలో గచ్చన్ ఆర్ పఠన్ ఉంటుంది, నపుంసకలింగంలో పఠత్ ఉంటుంది. ఆ రూపాలు ఉన్నాయి, అక్కడ లేవు కదా. మనకి అదే తా ప్రత్యయంలో ఎలా ఉంటుంది? ఒక్క నిమిషం. తా ప్రత్యయంలో ఎలా ఉంటుంది? పఠిత ఉంటుంది, ఆర్ పఠితా ఉంటుంది, ఆర్ పఠితం ఉంటుంది. అవి ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు అక్కడ అన్ని ఎలా ఇచ్చారు? ఏ ప్రత్యయ రూపంలో తీసుకున్నా సరే ప్రథమా విభక్తి రూపాలు ఇచ్చారు. రైట్, ప్రథమా విభక్తి రూపాలు ఇచ్చారు. బాలిక గత, తా ప్రత్యయంలో ప్రథమా విభక్తి గత స్త్రీలింగంలో ఉంది. గత రమా రమే రమాహలాగా గతా గతే గతాహ వస్తుంది. ఆ విధంగా గతాయాం గతయో గతాసు వస్తుంది దానికి విభక్తి. అలాగే వచ్చేసరికి సారీ మహోదయ, ఆ ప్రత్యయానికి మనము సప్తమి విభక్తి తీసుకోవాలి. అది నేను చెప్తాను. ఇప్పుడు 9th లెసన్ లో మీరు చేసింది ఏంటంటే, వాళ్ళు ప్రథమా విభక్తి రూపాలు ఇచ్చినవన్నీ ఎయిదర్ శత్రు ప్రత్యయం 6 శానచ్ ప్రత్యయంలో ఉన్నాయి కాబట్టి అవే ప్రత్యయాల్లో మీరు కంటిన్యూ అయిపోయి మీరు చెప్పేశారు సప్తమి రూపాలు. కానీ ఇప్పుడు వాళ్ళు అలా చెప్పట్లేదు. ఇప్పుడు అన్ని ప్రత్యయాలు మారుతున్నాయి. ఎందుకంటే సతి సప్తమి ప్రయోగం అనేది 6 రకాలుగా చెప్పొచ్చు మనం అని చెప్పాం. దాంట్లో శత్రు శానచ్చే కాదు, కర్మణి శానచ్, కర్తరిక్త, కర్మణిక్త అండ్ తవతు ఇన్ని ఉన్నాయి. సో ఆ ప్రత్యయాల్లో ఏదైనా ఇవ్వచ్చు వాళ్ళు అక్కడ ప్రథమా విభక్తిలో. అందుకనే ప్రాప్త, కంపిత 2, 3 వచ్చినవి మీకు తా ప్రత్యయ రూపాలు వచ్చాయి. మళ్ళీ 4వది అంటే 3వది మహిళా రుదితవత్య అనేది తవతు రూపం వచ్చింది. మళ్ళీ పతితాని తా ప్రత్యయం వచ్చింది. వికసితం తా వచ్చింది. ఏ ప్రత్యయం ఇస్తున్నారో ఆ రూపాన్ని బట్టి దాని సప్తమి రూపం చెప్పాలి, కానీ డైరెక్ట్ గా అన్నిటికీ ఒకటే సప్తమి చెప్పకూడదు. సరేనా? గట్టిగా అరిచేసానేమో, సారీ, కొంచెం ఆవేశం వచ్చింది అంత అనుకోవడం మేడం. మాకేంట ఆచార్యోఫోబియా అని ఒక కొత్తదోటి ఉంటుందండి. అది అంటే టీచర్ అడగగానే మర్చిపోతాం అంతే. అది ఉన్న పదాలే గుర్తు పెట్టుకోలేక చస్తున్నాం. ఇంకో మళ్ళీ కొత్త పదం ఒకటే చచ్చిపోతున్నాం. ఎప్పటికే ఉన్నవి గుర్తు పెట్టుకోలేక. టీచర్ అడగగానే స్విచ్ ఆఫ్, జనరేటర్ ఆఫ్.
అది ఓకే, ఇప్పుడు ఇప్పుడు క్లియర్ అయింది అనుకుంటా కదా. అది తానా తవత చూసుకుని చెప్పాలి ఆన్సర్. ఓకే సురేష్, లక్ష్మీ సురేష్ చెప్పండి. ఇప్పుడు ఇంకేం చెప్తున్నాం మనం? మిత్రం ధావితవత్ చెప్పండి. మిత్రం దావితవత్ మిత్రే దావిత. ఇది 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 శత్రు ప్రత్యయం. తల్లి ఒక్క నిమిషం ఉండమ్మా. ఇప్పుడు ఇదే మాటను నేను ధావితవన్ వస్తుంది కదా, నేను అది చెప్పను. రామ ధావితవాన్ అని చెప్తా. ఇప్పుడు అదేం ప్రత్యయం చెప్పు తల్లి. మరి ధావితవత్ తవత అవ్వకుండా ఇంకోటి ఏదో ఎందుకైంది? శత్రు ఎందుకైంది చెప్పండి. నపుంసకలింగం వచ్చింది అక్కడ, నపుంసకలింగం వచ్చింది, అదొక్కటే డిఫరెన్స్. ధావితవత్. ఇప్పుడు చెప్పండి దానికి ఆన్సర్. మిత్రే దావితవతే. ధావిత. ఓకే ఓకే, మీ రూట్ లోకి వస్తా, మీ రూట్ లోకి వస్తా. ఇప్పుడు నేను మీ రూట్ లోకి వస్తాను. రైట్, మీ రూట్ లోకి వస్తా. భవత్ శబ్దం వచ్చా? భవాన్. మిమ్మల్ని ఇంత కన్ఫ్యూజ్ చేయడం అవసరం లేదు. ధావితవతి, ధావితవతి వస్తుంది తల్లి, అది అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంత ఇన్ని చెప్పి ఇది కూడా మళ్ళీ చెప్పాను అనుకోండి, అనవసరమైన కన్ఫ్యూజన్. మిత్రే ధావితవతి. ఓకే, ఎవరికైనా తెలియకపోతుండే తవతు ప్రత్యయ రూపాలు ఎలా ఉంటాయి అనే విషయం తెలియకపోతే, శబ్ద రూపాలు, ఎందుకంటే మీరు తవతు ప్రవేశాలో కేవలం ఏకవచనం, బహువచనం, ప్రథమ విభక్తి మాత్రమే చదివారు. రైట్, ద్వితీయ నుంచి వేరే విభక్తులు చదవలేదు. మీకు అవి తెలియాలి అంటే, ఎలా ఉంటాయో తెలియాలంటే ఉండండి చెప్తాను నేను. మీ పుస్తకాల్లో దేంట్లో, మన ప్రవేశ పుస్తకాల్లో ధీమత్ అని ఒక శబ్దం ఉంది. ప్రవేశ పుస్తకంలో 229 పేజ్ నెంబర్ లో ధీమత్ అనే శబ్దం ఉంది. పేజ్ నెంబర్ రాసుకోండి. 229 అంటే ధీమత్ శబ్దం పుంలింగంలో. దానిలో మహత్ ఉంది, కానీ దాంట్లో తేడా ఏంటంటే మహాంతం అని వస్తుంది. మళ్ళీ అలా రాశారనుకోండి భవాంతం అవుతుంది. అది తేడా. సో ధీమాను చూసుకుంటే ధీమాకు బదులు భా వా అని పెట్టుకుని మిగతా అంతా రాసుకుంటే సేమ్ భవత్ శబ్దం. అయినా నేను ఒకసారి ఎప్పుడో పంపించాను ఇది వరకు. సో ఆ రకంగా వస్తాయి తవతు రూపాలు. టెక్స్ట్ బుక్ లో 64 పేజీల పఠన్ శబ్దం ఉంది. పఠన్ శబ్దం మళ్ళీ మీకు పఠన్ శబ్దం తోటి ప్రాబ్లం ఏంటంటే, అది మీకు వా దీర్ఘం ఉండదు కదా, వతు అన్నట్టుగా ఉండదు కదా. అందుకని ధావిత వాన్ అని ఉందని మళ్ళీ అదొక కన్ఫ్యూజన్ నాకు. అందుకని ఇదే చెప్పేసా అనుకోండి, దీర్ఘం అన్నది ప్రశాంతంగా ఉంటుంది. లేదంటే ఇంకోటి ఈజీ వే చేస్తా నేను, ఒకదానికి నేను రాసి టైప్ చేస్తా పంపిస్తా, చదువుకోండి. దాని ప్రకారంగా తవతు రూపాలు చదువు. రైట్, మహోదయ. లేకపోతే జగత్ తకారాంత నపుంసకలింగం జగత్ శబ్ద వస్తుంది కదా మహోదయ. నపుంసకలింగం కాదండి, అలా కాదు. అంటే దానికి కొంచెం కొంచెం కొంతమందికి వెంటనే రిలేట్ చేసుకోగలరు, కొంతమంది చేసుకోలేరు. కాబట్టి నేనే ఒక తవతు స్త్రీలింగం మాత్రం ఈకారాంతం గౌరీలా వస్తుంది, అది చెప్పక్కర్లేదు కదా, అది చెప్పక్కర్లా. ఈ రెండు నేను టైప్ చేసి పంపిస్తా, కంగారు పడకండి, వదిలేసేయండి దాని గురించి. రైట్ అమ్మయ్యా, అక్కడ మిత్రే ధావితవతి అవుతుందండి. ఎంవి రావు గారు నెక్స్ట్ వన్ చెప్పండి సార్. యానాని గతవంతి. అమ్మో ఇది కూడా చెప్పాలి నేనే. ట్రై చేయండి సార్. యానాని గతవంతి. యానే యానేషు గతవంతీషు. గతవంతీషు కాదు సార్, గతవత్సు వస్తుంది. ఎందుకు వస్తుందో చెప్తా, ఎందుకు వస్తుందో చెప్తా. గతవాన్, గతవతి, గతవత్ అనేవి తవతు ప్రత్యయంలో గతవాన్ పుంలింగము, గతవతి స్త్రీలింగం, గతవత్ నపుంసకలింగం. రైట్, ఇప్పుడు గతవాన్ కి ఎలా వస్తాయి రూపాలు అంటే, గతవాన్, గతవంతౌ, గతవంతః, గతవంతం, గతవంతౌ, గతవతః, గతవత, గతవద్భ్యాం, గతవద్భిః, గతవతే, గతవద్భ్యాం, గతవద్భ్యః, గతవతః, గతవద్భ్యాం, గతవద్భ్యః, గతవతః, గతవతోః, గతవతాం, గతవతి, గతవతోః, గతవత్సు. ఇవి వస్తాయి పుంలింగంలో. నపుంసకలింగంలో గతవత, గతవద్భ్యాం తృతీయ విభక్తి నుంచి సేమ్ ఉంటాయి, సేమ్ ఉంటాయి. మొదటి రెండు ఎట్లా వస్తాయి అంటే
గతవత్, ఓ గతవతీ, గతవంతి అని వస్తాయి. జస్ట్ లైక్ శత్రు ప్రత్యయంలో వచ్చిందే మనకి పఠత్, పఠతి, పఠంతి వచ్చినట్టుగా గతవత్, గతవతీ, గతవంతి ప్రథమ ద్వితీయ రెండు రూపాలు అలాగే ఉంటాయి. తృతీయ నుంచి అది పుంలింగాన్ని ఫాలో అవుతుంది కాబట్టి సేమ్ గతవత, గతవద్భ్యాం, గతవద్భి, గతవతే, గతవద్భ్యాం, గతవద్భ్యా, గతవత, గతవద్భ్యాం, గతవద్భ్య, గతవతో, గతవత, గతవతోహ, గతవతాం వచ్చాక సప్తమి ఏమొచ్చింది? గతవతి, గతవతోహ, గతవత్సు వస్తుంది. రెండిటికి కూడా అందుకు వస్తుంది. గతవంతి యానాని నపుంసకలింగం కాబట్టి గతవంతి అనేది బహువచనం. గతవత్, గతవతి, గతవంతి. ఓకే, సో అలా వస్తాయన్నమాట రూపాలు. ఓకేనా? సో ఇప్పుడు యానేషు గతవత్సు అని వస్తుంది దీనికి. మహోదయ, ఇప్పుడు శత్రు ప్రత్యయంలో విశేష క్రియాపదాలు అంటే కరోతి లాంటి వాటికి కొంచెం అంటే డిఫరెంట్ గా ఉంటాయి అనుకున్నప్పుడు ఇందులో కూడా అలా కొంచెం డిఫరెంట్ గా ఉంటాయా? సేమ్ ఉంటుంది సుమారుగా, సేమ్ ఉంటాయి సుమారుగా. ఓకే, రైట్. సో ఏం చెప్తున్నాను? ప్రమీల పఠితవతి 8వ. కరెక్ట్. నిత్య భవాని గారు చెప్పండి. ప్రమీల పఠితవతి దానికి చెప్పండి. ప్రమీల పఠితవతి మేడం ఇది తవతు ప్రత్యయంలో ఉంది. రైట్. ప్రమీల పఠితవత్యాం. ప్రమీలాయాం పఠితవత్యాం కరెక్ట్. విజయ్ కుమార్ గారు, విజయ్ కుమార్ గారు. సుధీంద్ర నీతవాన్. సుధీంద్ర నీతవాన్ ఇది కూడా తవత ప్రత్యయంలో ఉంది మహోదయ. కరెక్ట్. సుధీంద్రే నీతవతి. అంతే, సుధీంద్రే నీతవతి. ఓకే, అంతే. ఉమాదేవి గారు నెక్స్ట్ చెప్పండి. శిక్షికాః పాఠితవత్యః. శిక్షికాయా పాఠితవతీషు. శిక్షికాకి శిక్షికేషు పాఠితవతీషు. శిక్షికాసు పాఠితవతీషు. అది శిక్షికాసు పాఠితవతీషు. ఆవిడ కన్ఫ్యూజ్ అయిపోయారు నేను గట్టిగా చెప్పేసరికి పాపం. శిక్షికాసు పాఠితవతీషు కరెక్ట్. రైట్. మంగిపూడి శ్రీనివాసరావు గారు నెక్స్ట్ చెప్పండి సార్. ఉచ్యమానః విషయః. ఉచ్యమానే విషయే. ఉచ్యమానే విషయే ఇదే ప్రత్యయం సార్. ఉచ్యమానః విషయః. విషయ వదిలేసేయండి, అక్కడ ప్రత్యయం ఏమి ఉండదు, ముందరే ఉంటుంది. అది శానచ్. ఓకే. కర్మణి ఉచ్యతే అంటే చెప్పబడుచున్నది. దేవుడిది మీరు పదండి, పరిచయం పదండి మీరు. చెప్పబడుచున్నది నిజంగా గుర్తు రాలేదు. వదతి వదతి ఉచ్యతే చెప్పుకోలే. ఉక్తం అని చెప్పుకోలే. మళ్ళీ మొదలెట్టాలి. ఇక నెక్స్ట్ ప్రవేశం అయిపోగానే పరిచయం స్టార్ట్ అవుతుంది. పరిచయ కోవిద. భలే సినిమా, భలే ఉంటుంది. రెండు వాయింపుడే. మేడం ఈ గతవత్కి మీరు ఇందాక చెప్పారు కదా, గతవతి గతవంతి అని చెప్పారు కదా. గతవంతి షార్ట్, నాట్ తీ కాదు, గతవంతి షార్ట్. గతవతి. ఇప్పుడు పఠత్కి ఏంటి మేడం? పఠత్కి పఠత్, పఠతి, పఠంతి మీ పుస్తకంలో ఇచ్చారు ఆ విషయం. పఠంతి అని ఇచ్చారు మేడం, ఇస్తున్నారు చాలా చోట్ల ఇచ్చారు. పఠంతి అని ఇచ్చారు. రెండోది పఠంతి దీర్ఘం ఇచ్చి పఠంతి హ్రస్వం ఏమో ఇది ఇచ్చారండి. నేను దాన్ని క్లారిఫై చేశాను మీ అందరికి. ఏంటి చెప్పానంటే పఠన్ దానికి స్త్రీలింగంలో పఠంతి వచ్చినప్పుడు పఠంతి, పఠంత్యౌ, పఠంత్యః అక్కడ డౌట్ లేదు. వాళ్ళు నపుంసకలింగంలో కొన్ని పుస్తకాల్లో ప్రింటింగ్ ఏం పడిందంటే పఠత్, పఠతి, పఠంతి అని పడింది, ఆర్ పఠంతి, పఠంతి అని పడింది. నేను అప్పుడు చెప్పా పఠత్, పఠతి దీర్ఘము, పఠంతి మామూలు హ్రస్వము, అదే వస్తుంది. ద్వివచనం నపుంసకలింగంలో ద్వివచనంలో ప్రథమ ద్వితీయ విభక్తుల్లో ద్వివచనంలో నకారం రాదు. పఠత్, పఠతి, పఠంతి అని వస్తుంది. అర్థమైందా? అర్థమైందండి. అది ఎందుకు అంటే ఇంకో చోట 2-3 చోట్ల చూశానండి, ఇక్కడే కాదు. మన పుస్తకంలో తప్పించారు అంటే ముద్రణా దోషం అనుకున్నాం, కానీ అలా కాకుండా 2-3 చోట్ల కూడా ఇదే మాదిరి ఇచ్చాడండి. ఎందుకు ఇచ్చాడో నాకు తెలియదు, కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఎప్పుడు దాని గురించి కన్ఫ్యూజ్ అవుతాను.
మీరు ఎక్కడ మామూలుగానే చూసారో కన్ఫ్యూజన్ ఎక్కువ నాకు. ఈసారి ఎక్కడైనా చూసి కన్ఫ్యూజ్ అయినప్పుడు నాకు ఫోటో తీసి పంపించండి, అప్పుడు నేను క్లారిఫై చేస్తాను. ఇప్పుడే చేస్తానండి. ఓకే ఇప్పుడు చేయకండి, తర్వాత చేయండి. అలాగే మేడం, అలాగే మేడం, అలాగే. రైట్. శిక్షిక ఉచ్యమానే విషయే, ఉచ్యమాన అనేది కర్మణి శానచ్ అవుతుంది. రైట్. విజయ గారు నెక్స్ట్ వన్. శ్రూయమాణాని గీతాని. విజయ గారు అన్మ్యూట్ చేసుకు చెప్పండి. శ్రూయమాణాని గీతాని, ఇది నపుంసకంగా ఉంది. శ్రూయమానేషు గీతేషు. శ్రూయమాణేషు గీతేషు కరెక్టే. ఏ ప్రత్యయం? శ్రూయమానం శానచ్ అండి. మానం వచ్చింది కదా, శానచ్ ప్రత్యయం కాబట్టి శానచ్చే. కానీ అది ఏం శానచ్చు? ఏ శానచ్చు? కర్తరి శానచ్చా, కర్మణి శానచ్చా? కర్మణి అండి. శృణోతికి శ్రూయతే వచ్చింది కాబట్టి ఎప్పుడైతే శ్రూయమాణ అని వచ్చిందో అది కర్మణి శానచ్చు అని చెప్పాలి. రైట్. శ్రూయమాణేషు గీతేషు కర్మణి శానచ్చు. రైట్. పురుషోత్తం సార్ నెక్స్ట్. రక్ష్యమాణా శిశవః. రక్షమాణాః రక్షమాణేషు మానేషు శిశవేషు. శిశుషు రక్ష్యమాణేషు శిశుషు. రక్ష్యమాణ ఏమొచ్చింది అక్కడ? ఏ ఏ ఇది అది ప్రత్యయము? శానచ్చే సార్. కర్తరియా కర్మణియా చెప్పాలి కదా. కర్మణి కదా. కర్మణి. రక్షతికి రక్ష్యతే వస్తుంది కాబట్టి ఎప్పుడైతే రక్ష్య అని కనపడిందో కర్మణి శానచ్చది. ఓకే. రక్ష్యమాణేషు శిశుషు. నెక్స్ట్ ఆదిలక్ష్మి గారు. నియమానా పుత్రి. ఆదిలక్ష్మి గారు అన్మ్యూట్ చేసి చెప్పండి. నియమానాసు పుత్రీసు. మేడం, ఏకవచనంలో ఉన్నప్పుడు మీరు బహువచనంలో చెప్పలేరు ఆన్సర్. ఏకవచనంలోనే చెప్పాలి. నియమాన పుత్రి అనేది స్త్రీలింగంలో ఉంది, స్త్రీలింగంలో చెప్పాలి. ఓకే మేడం. నియమాన పుత్రి. నియమాన కాదే, నియమాణం పుత్ర్యాం. నియమాణం పుత్ర్యాం. నియమానాయాం పుత్ర్యాం అని చెప్పాలి. మధ్యలో ఇంకెవరు మాట్లాడకండి. నియమానాయాం పుత్ర్యాం అని చెప్పాలి. ఓకే. కర్మణి శానచ్ కదా మేడం. కర్మణి శానచ్. ఝాన్సీ లాస్ట్ వన్ చెప్పండి. గృహ్యమాణః దండః. ఝాన్సీ అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి. యా మహోదయ. గృహ్యమానః దండః. గృహ్యమానే దండే. గృహ్యమాణే దండే. శానచ్ ప్రత్యయ మహోదయ. ఐ మీన్ తవత్ ప్రత్యయ మహోదయ. శానచ్ అన్నారు కదా. సారీ మహోదయ, శానచ్ ప్రత్యయ మహోదయ. శానచ్చేనండి. కర్తరియా కర్మణియా? కర్మణి మహోదయ. కర్మణి శానచ్చది. కర్మణి శానచ్. ఓకే. ఒక్క నిమిషం ఉండండి. సో అది నెక్స్ట్. ఆవరణే దత్త శబ్దానం మళ్ళీ సేమ్ అలాంటిదే. వీటికి సప్తమి రూపం పెట్టాలంటే బ్రాకెట్స్ లో ఉన్న వాటికి సప్తమి రూపం చెప్పాలి. డాష్ శిశు రుదితవాన్ పితా గతః. నేను ఎక్కడున్నాను? శిరీష చెప్పండి. పితా గతః శిశు రుదితవాన్. పితా గతఃకేం చెప్పాలి? పితరి గతే శిశువు రుదితవాన్. పితరి గతే ఏ ప్రత్యయం?
శత్రు ప్రత్యయం. పితరి గతే. గతే ఏ ప్రత్యయం తల్లి? గతహ ఇచ్చారు అక్కడ. గతహ ఏ ప్రత్యయం తల్లి? తా ప్రత్యయం. సారీ. మరి ఓరి నాయన. రవళి నెక్స్ట్ చెప్పమ్మా. డాష్ అగ్రజ ఆహ్వయతి. మధురం క్రియమాణం అగ్రజः. మధురే క్రియమాణే అగ్రజः ఆహ్వయతి. మధురే క్రియమాణే ఏ ప్రత్యయం? క్రియమాణి షాణచ్ ప్రత్యయం. క్రియతే అంటే షాణచ్ కర్మణి. కర్మణి కర్మణి షాణచ్ షానచ్. ప్రత్యయం. కరెక్ట్. తీపిని అదే స్వీట్ కొంటుండగా కొనబడుతుండగా తీపి పదార్థము కొనబడుతుండగా అన్నయ్య పిలిచాడు కాబట్టి కర్మణి షానచ్. అది కరెక్ట్. శ్రీవల్లి గారు నెక్స్ట్. కర్మణి ఎందుకైంది మేడం? కర్మణి ఎందుకైంది అది? క్రియమాణ అని వచ్చింది కదా. క్రియతే అనేది కర్మణి రూపం కదా. కరోతికి క్రియతే ఓకే వస్తుంది ఓకే ఓకే ఓకే. అందుకు. ఓకే శ్రీవల్లి గారు నెక్స్ట్ చెప్పండి. డాష్ నాగవేణి దృష్టవతి నాగరాజ హసితవాన్. నాగరాజే హసితవతి. హసితవతి అని అనాలి. అతి అని దీర్ఘం తీయకూడదండి, కొంపలు అంటుకుపోతాయి. నాగరాజే హసితవతి నాగవేణి దృష్టవతి. నాగరాజు నవ్వగా నాగవేణి చూసింది తాగాదు. అది. శాంతి వారణాసి గారు నెక్స్ట్ వన్. కపాటిక ఉద్ఘాటిత డాష్ లో ఉండాలి. వస్త్రాణి పతితాని ఏం చెప్పాలి అక్కడ ఆన్సర్? కపాటికాయ ఉద్దితయా బుద్ధి కాదండి అది. ఉద్ఘాటితాయాం అనాలి దాన్ని. ఉద్ఘాటితాయాం. కపాటికాయాం ఉద్ఘాటితాయాం వస్త్రాణి పతితాని. కబోర్డు తెరుచుకోగా అలమర ఉద్ఘాటితాయాం అలమర తెరవబడగా బట్టలు పడినవి, వస్త్రములు పడినవి. సో కపాటిక ఉద్ఘాటిత క్తా ప్రత్యయం వచ్చింది. పైది తవతు కిందది క్తా ప్రత్యయం వచ్చింది. రైట్. నెక్స్ట్ విశాల గారు. వివాహ సంపన్న బాంధవా నిర్గతా. వివాహే సంపన్నే బాంధవాః నిర్గతాః. అది ఇదే ప్రత్యయం అవుతుందండి. తా ప్రత్యయం అవుతుంది. సంపద్యతే అనేది దానికి సంపన్న, పద్యతే పన్న అని వస్తుంది. సో పాదయతి కూడా పన్నానే వస్తుంది. పదధాతు మొత్తానికి అదైతే. సో సంపన్న. సంపాదయతి వస్తుందండి. సంపాదయతి కాదు, మా సంపద్యతే అనేది ఉంటుంది. అంటే సంపన్నం అవడం అంటే ఇక్కడ సంపాదించడం కాదు కదా. సంపన్నం అవడం అంటే పూర్తి అవటం. ఓకే, పూర్తి అవటం. ఉండండి ఒక్క నిమిషం, దానికి కూడా చూసేస్తాను సరిపోతుంది. ఒకసారి డౌట్ లేకుండా మళ్ళీ. పదధాతు చెప్పాగా. పదధాతు క్రాక్తా ప్రత్యయ. అది ఎలా వస్తుంది? పదధాతు అంటే అదే పద్యతే. కరెక్ట్. అందుకనే సంపద్యతే. పద్యతే దానికి పదధాతు అది కరెక్ట్. అది పద్యతేనే. ఇది మనం సంపాదయతి అని చదివేది ఏంటంటే దాని ఆ పదధాతుకి నిచ్ రూపం. నిచ్ రూపం అంటే పఠతికి పాఠయతి ఎలాగో పద్యతేకి పాదయతి అనేది అలాంటి రూపం వస్తుంది. సంపద్యతే అంటే దానికి దాని ఏమంటారు, సంపన్న, పూర్తి అవటం, అలాంటి రూపం వస్తుంది. సో వివాహే సంపన్నే బాంధవాః నిర్గతాః అదైంది. ఎవరిని అడుగుతున్నానో ఎక్కడున్నానో తెలియదు మొత్తానికి. రజనీచంద్ గారు చెప్పండి సార్. నెక్స్ట్ ది పరీక్షాః సమాప్తాః బాలాః ప్రవాసార్థం గతవంతః. చెప్పండి సార్, అన్మ్యూట్ చేసుకుని చెప్పండి సార్. పరీక్షాసు సమాప్తాసు బాలాః ప్రవాసార్థం గతవంతః. పరీక్షాసు సమాప్తాసు పరీక్షలు పూర్తి కాగా బాలలు ప్రవాసార్థం అంటే వేరే ఊరికి వెళ్ళిపోయారు. రైట్. సమాప్తాహ ఇది కూడా అంతే. ప్రాప్తాహ లాగా ఆప్నోతి అనే ధాతు ఉంది కదా. ప్రాప్నోతి అంటేనే ఉపసర్గతో వచ్చింది. ప్రా ప్లస్ ఆప్నోతి, సమ్ ప్లస్ ఆప్నోతి, సమాప్నోతి అలా వస్తుంది. దానిలో అలా వస్తుంది. సో దానిలో ప్రాప్తాహ లాగానే ఆప్తాహ, దానిలోనే సమాప్తాహ క్తా ప్రత్యయం అవుతుంది అది. రైట్. ఎస్. నెక్స్ట్ ఎవరున్నారు నాకు లైన్ లో? ఫణీశ్వరి గారు నెక్స్ట్ వన్ చెప్పండి. జలం నియమానం ఘటః పతితః.
ఎలా చెప్తారు చెప్పండి దానికి. ఫణీశ్వరి గారు అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి. శ్యామల గారు మీరు చెప్పండి. మేడం నా మాట వినపడుతుందా అండి? ఇప్పుడు వినబడుతోందండి. ఇందాక మ్యూట్ లో ఉన్నారు ఫణీశ్వరి గారు. చెప్పండి, ఆన్సర్ చెప్పండి. శ్యామల గారు నెక్స్ట్ చెప్తాను. జలం నీయమానం ఘటః పతితః. జలే నీయమానే ఘటః పతితః. జలే నీయమానే ఇదే ప్రత్యయం అవుతుంది. తెలియదు మేడం. అదేమిటిదండి? నయతికి నీయతే వస్తుందా, నియమాన వస్తుంటే శానచ్చనైనా చెప్పగలగాలి కదా కనీసము. అవునండి, నపుంసకలింగం శానచ్. కర్మణి శానచ్ అది రైట్. నెక్స్ట్ ఈవిడెవరు, ఏమైపోయారు ఈవిడ? నేను ఇక్కడే ఉన్నాను మేడం. శ్యామల గారు మధ్యలో నాకు ఇదైనాయి, అంటే జంబులైనాయి స్క్రీన్ మీద పేర్లు, అందుకని లాస్ట్ చెప్పండి. భవనాన్ని నిర్మీయమాణాని విద్యుత్ సంపర్కః ప్రాప్తః. భవనేషు నిర్మా నిర్మా నిర్మాయమాణేషు 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 నిర్మీయమాణేషు నిర్మీయమాణేషు విద్యుత్ సంపర్కః ప్రాప్తః. సో భవనేషు నిర్మీయమాణేషు విద్యుత్ సంపర్కః ప్రాప్తః అంటే భవనములు నిర్మించబడుతుండగా కరెంట్ ఎలక్ట్రిసిటీ వచ్చింది, అదనమాట విషయం. ఓకే, సో ఇప్పుడు దానికి నిర్మీయమాణాన్ని అంటే ఏంటి, ప్రత్యయం ఏంటి చెప్పండి. శానచ్ ప్రత్యయమే. ఏ శానచ్? కర్మణి శానచ్. ఎందుకంటే నిర్మాతి అనే వెర్బ్ ఉంది కదా, దానికి నిర్మీయతే అనేది కర్మణి రూపం వస్తుంది, దానికి నిర్మీయమాణ అనే రూపం వస్తుంది, కర్మణి శానచ్. రైట్. ఇప్పుడు ఇవి కూడా ఇందాకట్లాగా ఇది మాత్రం ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళని అడుగుతాను. ఒక చిన్న డౌట్ మేడం. చెప్పండి. చిన్న డౌట్ మ్యామ్. నిర్మీయతి అన్నారు కదా మహోదయ మీరు, దాని క్రియాపదం కాదు కాదు కాదు, వినండి. మాతి అనేది ధాతు, మా ధాతు. మాతి అంటే కొలవటం. ఓకే, దానికి నిర్ అనే ఉపసర్గ జరిగిన ఇది యాడ్ అయినప్పుడు నిర్మాతి అనే రూపం వస్తుంది కర్తరిలో. దానికి కర్మని మాతికి మీయతే వస్తుంది కాబట్టి నిర్మీయతే వస్తుంది. నిర్మాయ అని కూడా వస్తుంది కదండి, నిర్మాయ అని కూడా వస్తుంది సార్. చెప్పనివ్వండి సార్. నిర్మాయ కాదు. సో మాతి అనే దానికి మీయతే అనేది కర్మణి వస్తుంది. సో నిర్మాతి ఎప్పుడైతే ఉపసర్గ జరుగుతుంది నిర్మీయతే వస్తుంది. ఓకే, సో నిర్మాతికేమో శత్రు ప్రత్యయం వస్తుంది, బట్ నిర్మీయతే అనేది శానచ్చు కదా, అదే ఆత్మనేపది కాబట్టి నిర్మీయమాణ అనేది శానచ్చు వస్తుంది. నిర్మాయ అనేది దానికి యప్ రూపం. ఓకే, దానికి యప్ రూపం నిర్మాయ. రైట్, అదనమాట విషయం. సో ఇది ఇక్కడికి. ఇప్పుడు మిగతా అందరినీ నేను మ్యూట్ చేస్తున్నానండి. ఎస్, హిమబింది గారు చెప్పండి, ఏంటో అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. నెక్స్ట్ చెప్పండి. నెక్స్ట్ చెప్పడం కోసం హ్యాండ్ రైజ్ చేశారా? ఉండండి అయితే, ఉండండి. ఉదాహరణానుగుణం వాక్యాన్ని యథా తదాతో ఇచ్చారు, దాన్ని ఏ ప్రత్యయంలో ఉందో చూసుకుంటూ సత్సప్తమిలోకి చెప్పాలి. యథా వాహనం ఆగతం తదా ఆరక్షక స్థగితవాన్. ఎప్పుడైతే బండి అంటే వెహికల్ వాహనము వచ్చిందో అప్పుడు ఏమంటారు, పోలీసు ఆరక్షకుడు రక్షక భటుడు ఆగిపోయాడు, స్థగితవాన్. వాహనే ఆగతే తా ప్రత్యయం కాబట్టి ఆగతం అనేది నపుంసకలింగంలో వాహనే ఆగతే అని మిగతా రాశారు. ఇక్కడ కూడా యథా తదా పోతాయి. హిమబిందు గారు నెక్స్ట్ చెప్పండి. నాకు చదివి అర్థం చెప్పాలి అండ్ దాని రూపం కూడా చెప్పాలి మళ్ళీ. అలాగే. యథా వృష్టి ఆగత తదా వస్త్రాణి ఆద్రాణి. ఎప్పుడైతే వాన కురిసిందో, వాన వచ్చిందో తదా అప్పుడు వస్త్రాలు తడిచిపోయినాయి. వృష్ట్యాం ఆగతాయాం వస్త్రాణి ఆర్ద్రాణి. తా ప్రత్యయం మేడం. కరెక్ట్. వృష్ట్యాం ఆగతాయాం వస్త్రాణి ఆర్ద్రాణి. కరెక్ట్. మూర్తి గారు చెప్పండి నెక్స్ట్ వన్. యదా
उपाहारः क्रियमाणः आसीत् तदा सेविका पतितवती ఉమ్, उपाहारे ఉమ్, क्रियमाणे सेविका पतितवती కరెక్ట్ ఆన్సర్. అల్పాహారం చెప్పండి ఏమండి చెప్పండి చెప్పండి అల్పాహారం ఏమండి అర్థమేనా చెప్పండి. శానచ్ ప్రత్యయం కర్మణి కరెక్ట్. శానచ్ అది చెప్పండి. అల్పాహారము చేసిన చేయగానే అంటే ఎప్పటికే అయిపోయింది చేయగా పరిచారిక పడిపోయింది. అనొచ్చు అన్నారు కదా, కర్మణిలో వచ్చింది కదా, చేయబడుతుండగా అని చెప్పాలి. చేయబడుతుండగా. సో అల్పాహారము చేయబడుతుండగా సేవిక పడిపోయినది. ఉపాహారే క్రియమాణే సేవిక పతితవతి. కరెక్ట్. రవళి నెక్స్ట్ వన్ చెప్పండి. యదా దేశః సుభిక్షః జాతః తదా జనాః సంతుష్టాః. దేశే సుభిక్షే జాతే జనాః సంతుష్టాః. కరెక్ట్. ఇది దేశే తప్రత్యయం సుభిక్ష. అండి. కరెక్ట్. చెప్పండి అది ఆన్సర్, అదే అర్థం చెప్పండి. దేశం సుభిక్షంగా ఉన్నప్పుడు జనులు ఆనందంగా ఉంటారు అని. అది ప్రత్యయం కాబట్టి భూతకాలంలో వస్తుంది. దేశము సుభిక్షమవగా జనులు సంతోషించారు. ఓకే. సుభిక్ష జాతః సుభిక్షం అవ్వగా అంటే అంత మునుపు లేదు, ఇప్పుడు అయిన తర్వాత జనులు సంతోషంగా ఉన్నారు, సంతోషించారు, సంతుష్టులైనారు. సో దేశే సుభిక్షే జాతే జనాః సంతుష్టాః. కరెక్ట్. నెక్స్ట్ లక్ష్మీ సురేష్ నెక్స్ట్ చెప్పండి. యదా విజ్ఞాపికా ప్రాప్తా తదా సహ ధనం దత్తవాన్. విజ్ఞాపికాయాం ప్రాప్తా సహ ధనం దత్తవాన్. ప్రాప్తా అమ్మా ఒకసారి మళ్ళీ దానికి చెప్పండి. ప్రాప్త విజ్ఞాపికాయాం ప్రాప్తాయాం. ఇప్పుడు కరెక్ట్ చెప్పారు, ఇందాక ప్రాప్తాం అని చెప్పారు. సో విజ్ఞాపికాయాం ఎందుకు పర్టికులర్ గా ఉంటాను, ప్రాప్తాం అంటే ద్వితీయ విభక్తి, ప్రాప్తాయాం అంటే సప్తమి విభక్తి, అందుకు పర్టికులర్ గా ఉండాల్సి వస్తుంది, మరి తప్పదు. రైట్. సో విజ్ఞాపికాయాం ప్రాప్తాయాం సహ ధనం దత్తవాన్. అర్థము చెప్పండి. విజ్ఞాపిక అంటే పేరానే. విజ్ఞాపిక అంటే ప్రకటన. ప్రకటన రాగానే అతను దానం చేశాడు. దత్తవాన్ ఇచ్చాడు. దానం చేయడం ఒక్కర్లేదు కానీ ధనముని ఇచ్చాడు. ప్రకటన పొందగా అతను ధనము ఇచ్చాడు. కరెక్ట్. నిత్య భవాని గారు నెక్స్ట్ వన్. మేడం యదా గురుః తదా సహ నమస్కృతవాన్. గురవు దృష్టే సహ నమస్కృతవాన్. ఇది తాప్రత్యంలో ఉంది మేడం. గురువును చూడబడగా అతను నమస్కరించాడు. గురుహు దృష్ట అంటే ఇక్కడ అర్థము ఎలా చెప్తారు? దృష్ట అంటే చూడబడగా అని చెప్తారు. అంటే మామూలుగా అనుకోండి, తెలుగులో గురువును చూశాక అని చెప్పాలి. గురువును చూశాక అతను అని చెప్తాం, నమస్కరించాడు అని. కానీ ఇక్కడ మరి అలా చెప్పారు కాబట్టి మనం కూడా అర్థం అలా చెప్తాం. గురువు చూడబడగా అంటే అతను గురువును చూశాక అని అర్థం. సో గురువు చూడబడగా అతడు నమస్కరించాడు. కరెక్ట్. గురవు దృష్టౌ. కరెక్ట్. సారీ దృష్టే, నేను తప్పు చెప్పా. గురవు దృష్టే. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. లాస్ట్ వన్ ఎవరు చెప్తారు? యదా శిశునా స్వప్న దృశ్యమాన ఆసీత్ తదా ఉచ్చై క్రందనం శృతం. విజయ్ కుమార్ గారు చెప్పండి. యదా శిశునా స్వప్న దృశ్యమాన ఆసీత్ తదా ఉచ్చై క్రందనం శృతం. శిశునా స్వప్నే దృశ్యమానే ఉచ్చై క్రందనం శృతం. అంతే. శిశునా స్వప్న దృశ్యమానే ఉచ్చై క్రందనం శృతం. అర్థం శిశువు చేత స్వప్నము చూడబడగా బిగ్గరగా క్రందనము చేసినది. చూడబడుతుండగా అంటే తలకంటూ ఏడుస్తుంది, గట్టిగా ఇచ్చేసిందండి.
ఓకే క్రందనం శృతం విన్న శృతం విన్నది వినబడినది అంటే వినబడినది రెండు అంటే బేసిక్ గా అర్థం ఏమిటంటే శిశువు కలకంటూ పెద్దగా ఏడ్చింది అనమాట. అదే దీంట్లోకి చెప్పారు, కర్మణిలోకి శానచ్లోకి చెప్పారనమాట. శిశునా స్వప్న శిశునా స్వప్నే దృశ్యమానే, శిశువు చేత కళ చూడబడుతుండగా, స్వప్న కళ కనబడుతుండగా ఉచ్చేహి ఏడుపు, పెద్దగా ఏడుపు వినబడినది. అది ఏడ్చింది కళ కన్నది ఆ శిశువే, ఆ ఏడుపు విన్నది మనం, అదనమాట విషయం. ఓకేనా, రైట్. సో ఇక్కడికి ఈ ఎక్సర్సైజ్ లెసన్ ఎండింగ్ లో కూడా ఏదో ఉంటుంది ఎక్సర్సైజ్, తీయండి బాబు, అయిపోతుంది అక్కడికి నాకు. చూడండి, ఆవరణే దత్తానాం పదానాం సత్సప్తమ్యంతం రూపం. భవనం పతితం జనాహ ధావితవంతః. ఏం రాయాలి అక్కడ? భవనే పతితే భవనే పతితే, భవనము పడిపోగా జనులు పరిగెత్తారు. అధ్యాపక ఆగత ఛాత్రాః ఉత్థితవంతః. అధ్యాపకే ఆగతే, అధ్యాపకుడు రాగా విద్యార్థులు నించున్నారు. ఓకే, స్వామి అమ్మయ్య ఇది చెప్పండి. స్వామి ఆహూతవాన్ సేవకః ధావితవాన్. చెప్పండి. ఆహూతవతి సేవకః ధావితవాన్. స్వామిని ఉండండి, స్వామిని ఉత్తని హ్రస్వ ఇకారము. కరెక్టా సార్ చెప్పింది? కరెక్ట్. గుణిన్ శబ్దం లాగా కదా, గుణినోహ గుణిషు. ఓకే, గుణినోహ గుణిషు వస్తుంది అక్కడ. గుణినహ అనేది పంచమి ఆర్ షష్ఠి ఏకవచనం, ఐ మీన్ స్వామినహ అనేది. సో స్వామిని ఆహూతవతి, స్వామిని ఆహూతవతి అన్ని హ్రస్వీకారాలు అక్కడ ఉన్నది. మా సేవక ధావిత్వాన్ అంటే యజమాని పిలవగా సేవకుడు పరిగెత్తాడు. బాలక రుదితవాన్ మాతా ఉత్థితవతి. అంతే, బాలకే రుదితవతి హ్రస్వీకారము. బాలకే రుదితవతి మాతా ఉత్థితవతి. పిల్లాడు ఏడవగా తల్లి లేచినది. ఇది చెప్పండి. నెక్స్ట్, మంత్రి దృష్ట జనాః హర్షం ప్రాప్తవంతః. మంత్రిని దృష్టే, అంతే కరెక్ట్. మంత్రిని దృష్టే, మంత్రిని గుణిన్ శబ్దంలోనే వస్తాయి కదా, స్వామి, మంత్రి, పక్షి, యోగి, మంత్రి కూడా అంతే. సో మంత్రిని హ్రస్వీకారం. మంత్రిని దృష్టే, మంత్రిని చూడగా జనులు సంతోషమును పొందినారు. ఓకే, నెక్స్ట్ ఇంకేమిటి చెప్పారు? ఎందుకు అడిగాను ఇందాడి నుంచి, అడగకపోతే ఏమవుతుందండి, వాళ్ళు మన అడగలేదు కదా ఎక్సర్సైజ్ లో, ఇక్కడ అడిగారు చూడండి. ఏ ప్రత్యయాంత రూపమో అడుగుతున్నారు ఇక్కడ వాళ్ళు. రామే ఏతేషు ఉదాహరణేషు స్థూలాక్షరైః లిఖితం సప్తమ్యంతం పదం క్రియా కిం ప్రత్యయాంతం ఇది నిర్దిశత. సప్తమ్యంతంలో ఇచ్చిన స్థూలాక్షరాలు బోల్డ్ లెటర్స్ లో సప్తమి విభక్తిలో ఇచ్చిన రూపాలు ఏ ప్రత్యయమో చెప్పాలట. రామే గతవతి దశరథ మూర్ఛాం గతః. రాముడు వెళ్ళగా దశరథుడు మూర్ఛను పొందాడు. ఇది గతవతి అనేది తవతు రూపము అని చెప్పారు, తవతు ప్రత్యయాంతం అని. బాలకే ధావతి సతి వృష్టి ఆగత. ఇక్కడ ఏం చెప్పాలి? ధావతి ఏ రూపం? ప్రత్యయము, ధావతి. ఏమండోయ్, ఇక్కడ వతి ఉంది కదా, దానికి తవతు అనుకోకూడదు, ధావతి అనేది. బాబోయ్, ధావతి శత్రు ప్రత్యయ రూపం, పఠతి లాగా. ధావతి. సో బాలకుడు పరిగెత్తగా వర్షము పడినది. ఓకే, మయి చింతితవతి సతి మాతా ఆహూతవతి. తవతు ప్రత్యయాంతం, రైట్. సో మయి చింతితవతి, నేను ఆలోచిస్తుండగా అమ్మ పిలిచినది. నేను ఆలోచిస్తుండగా అమ్మ పిలిచినది. తస్యాం ఆగచ్చంత్యాం ఏషా ఉత్థిత. ఇదే ప్రత్యయం.
స్త్రీ శత్రు ప్రత్యయం స్త్రీలింగము స్త్రీలింగం అంటే స్త్రీలింగం అని మెన్షన్ చెయ్యక్కర్లేదు, మనకి తెలియడం కోసం అంతే. స్త్రీలింగంలో వచ్చింది అది, రైట్. సో తస్యాం ఆగచ్చత్యాం, ఆమె రాగా ఈమె లేచినది. ఎంత బాగుందో వాక్యం కదా, ఇది సినిమా టైటిల్ లో ఉంది. నెక్స్ట్ పాఠే పాఠే పాఠ్యమానే సంభాషణం న కరణీయం, ఇది మనకు బాగా వర్తించేది. పాఠే కర్మణి పాఠము బోధించబడుతుండగా మాట్లాడరాదు, సంభాషణ చేయరాదు. మా వల్ల కాదు మహోదయ. నేను అందుకనే మ్యూట్ బటన్ నా చేతిలో పెట్టి మంచి పని చేశాడు అది జూమ్ వాడు. ఓకే. మిత్రే దృష్టే కస్య సంతోషః న భవతి. ఇవి మాత్రం జన్మధన్యమే. కర్మణిక్తాంతం, కరెక్ట్. మిత్రుడు చూడబడగా ఎవడికి సంతోషము కలగదు, కానీ మన తెలుగులో ఇలాంటి ప్రయోగం ఉండదు. మిత్రుడు కనిపిస్తే ఎవడికి సంతోషం కలగదనేదే మనకు ఉంటుంది, కానీ మిత్రుడు చూడబడగా అని చెప్పాలి ఇక్కడ, రైట్. అమ్మయ్యా, ఎక్సర్సైజ్ అయిపోయినాయండి. ఇక్కడికి మీకు ఒక సందుల ఎక్సర్సైజ్ ఉంది, చేద్దాంలే తర్వాత, కానీ నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకోవాలి కదా ఫస్ట్ అసలు మనం. సో 9th 10th లెసన్స్ లో కూడా శత్రు శానచ్ ప్రత్యయాల ఎక్సర్సైజ్లు అయిపోయినాయి, అంటే సతి సప్తమి ఎక్సర్సైజ్లు అయిపోయినాయి. ఓకే. ఎక్సర్సైజ్ మొన్నటి ఆన్సర్స్ పంపించచ్చా, ఇంకా పంపకూడదా? ఇంకా పంపిస్తాను, ఎక్సర్సైజ్ కూడా పంపిస్తాను మళ్ళీ. 9th 10th సతి సప్తమి ఉండాలి కదా మరి, అది లేకపోతే బాధపడదు. అవును, అప్పుడు లాస్ట్ క్లాస్ వరకు చేసుకోవచ్చు మెల్లగా. అది నెమ్మదిగా చేసుకోవచ్చు. లాస్ట్ క్లాస్ వరకు కాదు, నేను చెప్పనుగా, నేను లాస్ట్ కి ఇస్తాను. అది లాస్ట్ కి ఇచ్చి నేను క్లోజ్, టాటా బై బై చెప్పేస్తాను. అన్వయ రచన తీయండి, 9th లెసన్ లో అన్వయ రచన పేజ్ నెంబర్లు మీరు చూసుకుంటే 9th లెసన్ లో అన్వయ రచన. 9th లెసన్ లో విసర్గ సంధి కూడా ఉందా? సకార నియమం ఉంది. సో 9th లెసన్ లో అన్వయ రచనలో నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్ జీవితేనవా. ఇంక ఈయన విరక్తి చెంది నెమ్మదిగా ఒక్కొక్కటి మాటలు వస్తున్నాయి అనమాట. ఏమంటారు? శ్మశాన వైరాగ్యాలు, ప్రసూతి వైరాగ్యాలు వస్తున్నాయి ఈయన అన్ని. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్ జీవితేనవా. ఇక్కడ ఓన్లీ కిం భోగైహి అన్న చోట తప్పితే స్ప్లిట్ ఎక్కడా లేదు కాబట్టి ఓకే. ఏమిటి చెప్తున్నాడు? కాంక్షే నా కాంక్షే, నాకు అక్కర్లేదు. ఎవరు? కృష్ణ గోవింద అని ఇచ్చుకుంటూ ఆయన సంబోధించుకుంటూ నకాంక్షే విజయం, నాకు విజయం అక్కర్లేదు, నాకు గెలుపు అక్కర్లేదు. నచ రాజ్యం సుఖానిచ, నాకు రాజ్యం అక్కర్లేదు, నాకు ఏ సుఖాలు కూడా అక్కర్లేదు. కిం నో రాజ్యేన, కిం నా రాజ్యేన గోవింద కిం భోగైః జీవితేనవా. కిం భోగైః, కిం రాజ్యేన, కిం జీవితేన అంటే అర్థం ఏమిటంటే అక్కడ చెప్పటము కిం ప్రయోజనం, జీవితేన కిం ప్రయోజనం, భోగైః కిం ప్రయోజనం, ఏంటంటే రాజ్యేన కిం ప్రయోజనం అని అర్థం అనమాట. కిం అని వచ్చి అడిగితే కిం ప్రయోజనం అని అర్థం అనమాట అక్కడ. అంటే ఏంటి? ఇంకా ఇంతమందిని వీళ్ళందరినీ యుద్ధం చేసి చంపేస్తే నాకు చంపేసిన తర్వాత వచ్చే గెలుపు గాని, నాకు అదన్నట్టు రాజ్యం గాని, సుఖాలు గాని నాకేమొద్దు. వీళ్ళెవ్వరూ నా సుఖ సంతోషాల్లో పాలు పంచుకోవడానికి మిగలనప్పుడు నాకు రాజ్యం ఎందుకు, సుఖాలు ఎందుకు, భోగాలు ఎందుకు, నాకు అసలు జీవితం ఎందుకు, నాకు ఏమీ అక్కర్లేదు అని చెప్తున్నాడు. ఎవరు? మన అర్జునుడు కృష్ణుడితో. ఇక్కడ మనం చెప్పుకోవాల్సి, మీరు ఆ టేబుల్స్ అవన్నీ మర్చిపోండి, ఆ టేబుల్స్ విషయం మనకు సంబంధం లేదు. ఇక్కడ కాంక్షే అన్న చోట ఏమవుతుందంటే ఈ కాంక్షే ఎప్పుడైతే క్రియాపదం పక్కన నా వస్తుందో అది క్రియాపదంతో చెప్పేసుకోవాలి. కాబట్టి ఇక్కడ నా కాంక్షే అనేది వేటికి అప్లై అవుతుంది అంటే విజయం, రాజ్యం, సుఖాని మూడిటికి అప్లై అవుతుంది. సో మూడిటికి మూడు వర్పులుగా పెట్టుకుని 3 వాక్యాలుగా రాసుకోవాలి వాడు. ఓకే. సో అంటే మనం ఫైనల్ గా తాత్పర్యంలో రాసుకునేటప్పుడు 3 వాక్యాలు అంటే
ఒకసారి రాసిన తర్వాత మళ్ళీ పునః వస్తుంది. సో ఎట్లా రాసుకోవాలి? వాక్యం రాసేప్పుడు చా పెట్టేసుకుని రాసేసుకోవచ్చు. ఇక్కడ అన్వయం చెప్పుకునేప్పుడు ఎప్పుడు చెప్పుకోవాలి? ఫస్ట్ నా కాంక్షే, కాంక్షే ఉత్తర ఛీ, ఉత్తర ప- ఛీ, ఉత్తమ పురుష క్రియాపదం కాబట్టి కర్తృపదం ఏమవుతుంది? అహం వస్తుంది. అక్కడ చెప్పకపోయినా అధ్యాహారం చేసుకోవాలి. సో కహ నకాంక్షే, అహం నకాంక్షే. ఇంకా అక్కడి నుంచి వస్తాయి క్వశ్చన్లు. ఏమేంటి వద్దుట ఆయనకి? విజయం వద్దు, రాజ్యం వద్దు, సుఖాని వద్దు. ఓకే, విజయ పుంలింగ శబ్దం, రాజ్యం సుఖాని నపుంసకలింగ శబ్దాలు. కాబట్టి కమ్ అక్కడ విజయం అనే ద్వితీయాలో ఉంది కాబట్టి కమ్ నకాంక్షే, విజయం నకాంక్షే. ఓకే, మళ్ళీ ఆ నకాంక్షనే మళ్ళీ అప్లై అవుతూ ఉంటుంది. కాబట్టి పునః కిం నకాంక్షే, రాజ్యం నకాంక్షే. ఓకే, పునః కాని నకాంక్షే, సుఖాని నకాంక్షే. విజయం, రాజ్యం, సుఖాని మూడు ఉన్నాయి. విజయ పుంలింగం, అది ద్వితీయ విభక్తిలో ఉంది కాబట్టి కంతో క్వశ్చన్ రావాలి. రాజ్యం, జీవిత, సుఖాని కూడా నపుంసక ద్వితీయ విభక్తిలోనే ఉన్నాయి కానీ అవి నపుంసక లింగాలు కాబట్టి కానీ ఒకటి వస్తుంది బహువచనం కాబట్టి కిమ్ అనేది ఒకటి వస్తుంది క్వశ్చన్. సో కృష్ణ ముందు సంబోధన చెప్పుకున్న తర్వాత నకాంక్షే క్రియాపదం, కహ నకాంక్షే, అహం నకాంక్షే, కం నకాంక్షే, విజయం నకాంక్షే. ఇక్కడ మీరు మళ్ళీ నకాంక్షే ఇచ్చారు, అలా రాకపోయినా పునః కిం నకాంక్షే, రాజ్యం నకాంక్షే, పునః కాని నకాంక్షే, సుఖాని నకాంక్షే. అక్కడికి ఆ వాక్యం అయిపోయింది. రెండవ వాక్యానికి ఏమిటైంది? కిమ్ అని మాత్రమే వచ్చింది. కిమ్ న ఆర్ కిమ్ అని వచ్చింది. ఓకే, కిమ్ అని వచ్చినప్పుడు చెప్పాను ఇందాక కిం ప్రయోజనం అనే అర్థము దానికి అని. సో మనం అర్థంగా రాసుకునేటప్పుడు ఆ కిం ప్రయోజనం అనేదే రాసుకోవాలి. దీనికి సంబోధన మళ్ళీ రెండో వాక్యానికి ఏముంది? గోవింద కిం ప్రయోజనం అస్తి అని రాసుకో. ఓకే, కిం ప్రయోజనం అస్తి అనేది మొత్తం అస్తి, కిం ప్రయోజనం అస్తి మొత్తం అంతా ఒకటే వస్తుంది. అప్పుడు దేనితో ప్రయోజనం ఉంది అనే క్వశ్చన్ వస్తుంది. ఏం ప్రయోజనం ఉంది అంటే దేంతో ప్రయోజనము అనే క్వశ్చన్ వస్తుంది నెక్స్ట్. సో కేన ప్రయోజనం, కేన కిం ప్రయోజనం అన్నప్పుడు అక్కడ రాజ్యేనా ఉంది, భోగైహి ఉంది, జీవితేనా ఉంది. రాజ్యేనా నపుంసకలింగం, జీవితేనా నపుంసకలింగం, భోగ పుంలింగ శబ్దము, భోగైహి దాంట్లో బహువచనంలో ఉంది తృతీయాలో. సో ఫస్ట్ కిం ప్రయోజనం అస్తి అనే క్వశ్చన్ నుంచి రాసుకురావాలి. కిం ప్రయోజనం అస్తి అనే తర్వాత వచ్చే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? కేన కిం ప్రయోజనం అస్తి. ఆ క్లాస్ పెట్టి ఫస్ట్ అక్కడి నుంచి దాని నుంచి అల్లుకు రావాలి క్వశ్చన్స్. కేన కిం ప్రయోజనం అన్నప్పుడు ఫస్ట్ రాజ్యేన. ఓకే, నెక్స్ట్ భోగైహి ఉంది కాబట్టి పునః కైహి కిం ప్రయోజనం అని రాసుకోవాలి. బహువచనంలో ఉంది కదా అది, అందుకని. సో భోగైహి. పునః కేన, జీవితేన ఉంది కాబట్టి పునః కేన కిం ప్రయోజనం, జీవితేన. ఓకే, దీంట్లో కష్టపడాల్సింది ఏం లేదు, జస్ట్ చెప్పుకోవడంలో చిన్న చిన్న ఇదన్నమాట. జీవితేన వా ఉంది కాబట్టి ఆ వా కూడా జీవితేన కిందకి చెప్పేసుకోవాలి. అన్ని పదాలు వచ్చేసాయా? వచ్చేసాయి. సో ఇప్పుడు మనం మొత్తంగా చూస్తే ఏమవుతోంది? కృష్ణ నకాంక్షే క్రియాపదం, కహ నకాంక్షే, అహం నకాంక్షే, కం నకాంక్షే, విజయం. ఓకే, పునః కిం నకాంక్షే, రాజ్యం, పునః కాని నకాంక్షే, సుఖాని. చ కూడా అక్కడ రాసేసుకోవచ్చు. నెక్స్ట్ కిం ప్రయోజనం అస్తి అనే క్లాస్ తీసుకుని అక్కడి నుంచి కేన కిం ప్రయోజనం అక్కడ రాసుకోవాలి క్వశ్చన్. ఫస్ట్ది రాజ్యేన, పునః కైహి కిం ప్రయోజనం, భోగైహి, పునః కేన, జీవితేన వా రాయాలి. సో మొత్తంకి ఏమొచ్చింది? అన్వయ క్రమం ఎట్లా వస్తుంది? కృష్ణ విజయం, రాజ్యం, సుఖాని చ నకాంక్షే. ఫస్ట్ వాక్యం విజయం, కృష్ణ విజయం, రాజ్యం, సుఖాని చ నకాంక్షే, ఫుల్ స్టాప్. తర్వాత ఏమవుతుంది? రెండో వాక్యంలో గోవింద ఉంది కాబట్టి సంబోధన మళ్ళీ గోవింద. నహ నా ఉండిపోయింది కదా, అదొకటి చెప్పలేదుగా వీళ్ళు, దీంట్లో కూడా రాలేదు అనుకుంటా మీకు నహ. నహ ఎగరగొట్టేశారు, నహ పదమే రాలేదు అసలు.
ఇక్కడ లాస్ట్ కి ఒక క్వశ్చన్ రాసుకోండి. భోగే జీవితేన వా తర్వాత కేషాం ప్రయోజనం అని రాయండి. కేషాం ప్రయోజనం, అది నహ ఇవ్వలేదు, అది మర్చిపోయాం మనం కూడా. కిం నో రాజ్యం అన్నారు కదా, కిం నహ. నహ అంటే ఏమిటో చెప్తాను. కేషాం ప్రయోజనం నహ ప్రయోజనం. నహ అంటే ఎన్ని చోట్ల వస్తుంది నహ అస్మత్ శబ్దంలో? అహం ఆవాం వయం మాం 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 ఆవాం అస్మాన్ వస్తుందా, అక్కడ ఒక నహ వస్తుంది, అంటే ద్వితీయ విభక్తి బహువచనంలో వస్తుంది. మళ్ళీ మహ్యం ఆవాభ్యాం అస్మభ్యంలో ఒక నహ వస్తుంది. చతుర్థిలో కూడా బహువచనంలో నహ వస్తుంది. షష్ఠి మమ మే ఆవయోహనౌ అస్మాకం నహాలో కూడా నహ షష్ఠిలో కూడా వస్తుంది. సో నహ అనే పదం అస్మత్ శబ్దంలో ద్వితీయ చతుర్థి షష్ఠి అన్నిట్లో బహువచనంలో వస్తుంది. అంటే ఇక్కడ ఎవరికి ప్రయోజనం సిద్ధించడం సిద్ధించకపోవడం ఎవరికి జరుగుతోంది? మనకి ఆర్ మాకు నహ. సో అనేది అక్కడ వచ్చింది. నహ ఇక్కడ షష్ఠి అర్థంలో వస్తుంది, మాకు ప్రయోజనము. సో అంటే ఏం చెప్తున్నాడు అర్జునుడు? నాకు రాజ్యం గాని సుఖాలు గాని ఏమీ అక్కర్లేదు, విజయం గాని ఏమొద్దు, మాకు ఈ రాజ్యం వలన సుఖాల భోగాల వలన జీవితం వలన ఏం ప్రయోజనం ఉంది అని అడుగుతున్నాడు. మాకు. సో నహ అక్కడ వస్తుంది. సో రెండో వాక్యం ఎలా వస్తుంది? గోవింద నహ రాజ్యేన భోగై జీవితేన వా కిం అంటే కిం ప్రయోజనం బ్రాకెట్ లో రాసుకోవచ్చు. కిం అని వదిలేయాలి, ప్రయోజనం అనే మాట మన శ్లోకంలో లేదు కదా, అందుకని మాకు ఈ ఏమంటారు రాజ్యముతో గాని భోగములతో గాని జీవితం వల్ల గాని జీవితంతో గాని ఏమిటి ఉపయోగం అంటే వీళ్ళెవరూ లేనప్పుడు మేము ఏం చేసుకుంటాం వీటిని అండం అనమాట. సో మాకు అని వస్తుంది. అర్థమైందా? క్లియరా? ఎస్. నహ అంటే ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. దాన్ని 3 రకాలుగా చెప్పారు. నహ అంటే నహ ఏం లేదు సార్. ఇప్పుడు సరస్వతి మే తే అనేవి చాలా చోట్ల వస్తాయని తెలుసు కదా మీకు. వస్తాయి విభక్తుల్లో 2-3 చోట్ల వస్తాయి. మే తే ఎక్కడ వస్తాయి? మే ఎక్కడ వస్తుంది? ద్వితీయలో చతుర్థిలో షష్ఠిలో వస్తుంది. ద్వితీయ విభక్తిలో అస్మత్ శబ్దంలో ఎలా వస్తుంది అంటే మాం మే ఆవయో ఆవాం నౌ అస్మాన్ నహ. మాం మే ఆవాం నౌ అస్మాన్ నహ ద్వితీయ విభక్తి ఇది అస్మత్ శబ్దంలో. మాం అన్నట్టుగానే మే అనొచ్చు, ఓకే. అస్మాన్ అన్నట్టుగా నహ అనొచ్చు. అలాగే చతుర్థిలో అస్మాన్ బదులు ఓన్లీ నహ అంతే. అస్మాన్ బదులు ఓన్లీ నహ. అస్మాన్ కాదు అది. అస్మాన్ నహ అస్మాన్ ఆర్ నహ వేరే. మామ మే రెండు అనొచ్చు అని చెప్తున్నా కదా, అందుకని అన్నమాట. అట్లాగే మహ్యం మహ్యం కి కూడా మే వాడచ్చు. మహ్యం ఆవాభ్యాం అస్మభ్యం అని రాయొచ్చు. రెండో రకమైన రకంగా ఎలా చెప్పొచ్చు అంటే మే ఆవాభ్యాం నహ అని వస్తుంది చతుర్థి. మే నహ. షష్ఠిలో కూడా మమ వస్తుంది, అస్మాకం వస్తుంది బహువచనం, ఓకే. సో ఇక్కడ ఏమొస్తుంది అంటే మమకి కూడా మే వస్తుంది. మమ ఆర్ మే, అస్మాకం ఆర్ నహ. అలాగే యుష్మత్ శబ్దం కూడా వస్తుంది. యుష్మత్ శబ్దాలు కూడా వస్తుంది. ఒక్క నిమిషం ఉండండి మళ్ళీ సార్, ఒక్క నిమిషం ఉండండి. యుష్మత్ శబ్దంలో కూడా వస్తుంది. త్వాం ఆర్ తే వస్తుంది, ఓకే. తుభ్యం ఆర్ తే, తవ ఆర్ తే. అలాగే యుష్మాన్ వహ రెండిట్లో ఏదో ఒకటి రావచ్చు. యుష్మాన్ ద్వితీయ బహువచనం యుష్మాన్ ఆర్ వహ. యుష్మాన్ తర్వాత చతుర్థి ఏమొస్తుంది? యుష్మభ్యం ఆర్ వహ. అలాగే యుష్మాకం ఆర్ వహ. అసలు మేము పట్టించుకోవడం మానేసాం మేడం, దాన్ని తీసి పారేసాం మేము ఊర్లోంచి. అది ఎందుకులే అని చెప్పి పట్టించుకోలేదు. అది ఇప్పుడు వచ్చింది. పట్టించుకోలేదంటే మీకు ఎక్కడ వస్తాయంటే సార్ ఇవి శ్లోకాల్లో యుష్మాకం అంటే అన్ని పదాలు రావడానికి, అన్ని అక్షరాలు రావడానికి కుదరని చోట బాగా వాడతారు. ఒక అక్షరంతో యుష్మాకం మూడు అక్షరాలు కదా, కానీ అక్కడ ఛందస్సు ప్రకారం రావడప్పుడు ఒక అక్షరానికే ప్లేస్ ఉన్నప్పుడు వహ నహ లాంటివి వాడతారు. ఇక్కడ వాడినట్టు, ఓకే. దీన్ని పట్టించుకోవడం అంటే అందుకు కావాల్సి వస్తుంది. అప్పుడు ఆ వహ నహ అంటే ఏమిటో తెలియదు, ఓకే. మహోదయ చిన్న సందేహం. మహోదయ చెప్పండి. అలాగే మామకహ అనే పదం ఉంది, దానికి కూడా ఏమైనా రూపాలు ఉంటాయా? అది వేరే. మామకహ అనేది
మామకహ అనేది ఒక ప్రత్యయం ద్వారా మామక అనే ప్రాతిపదిక వస్తుంది. దాని నుంచి అన్ని ఏడు విభక్తులు వస్తాయి, అవి వేరు మళ్ళీ. ఓకే, రైట్, క్లియరా? మహోదయ్, ద్వితీయ విభక్తికి మాంకి మే ఇవ్వలేదు మహోదయ్, మా ఇచ్చారు మనకి 244 పేజీ ప్రవేశ పుస్తకంలో. మా ఇచ్చారా? మా అయితే మే కాకపోతే మా. అయితే యుష్మ శబ్దంలో కూడా త్వా ఇచ్చారు. కరెక్ట్, మా కరెక్ట్. ఇదివరకు ఈ కన్ఫ్యూజన్స్ ఉండేవి కాదు, ఎందుకంటే చచ్చినట్టు అవన్నీ అప్పు చెప్పేవాళ్ళం మేము కూర్చుని. మేము చెప్పడానికి రెండూ చెప్పాల్సిందే. మా అమ్మ అనుకుంటూ చెప్పుకుంటూ ఉన్నాడు, మా అమ్మ అయిపోయి చివరికి. అది కరెక్టే మీరు అంటుంటే ఇప్పుడు నాకు గుర్తొస్తుంది, మధ్యలో నేను కూడా మర్చిపోయాను. మా అమ్మ మా త్వాం త్వా కరెక్టే. ఇందాక అదే చెప్దాం అనుకున్నాను మహోదయ్, ఇందాక అదే చెప్దాం అనుకున్నాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. చేసుకోవాలి, కరెక్ట్ చేసుకోవాలి, ఇది మర్చిపోతూ ఉంటాం లేకపోతే. ఈ వహానహ అయితే డౌట్ లేదు, ఎందుకంటే చాలా చోట్ల వాడతాము, చెప్పాను కాబట్టి డౌట్ రాదు. అప్పుడు ద్వితీయ విభక్తి జనరల్ గా తక్కువ కనపడింది కాబట్టి. ఓకే, 54 అయిపోయింది. ఇంకా 2 ఉన్నాయి శ్లోకాలు, మొదలు పెడితే అవదు. పోనా 2 శ్లోకాలు చెప్పుకుని ఆపుదామా ఇవాళకి? వినగలరా? ఓపిక ఉందా? అయిపోయింది, టైం అయిపోయింది మేడం మీకు. అంటే 54 మళ్ళీ లాగిన్ అయి వినగలరా? లేరులేండి, వినలేరు, అయిపోయింది, ఆల్రెడీ అలసిపోయినాయి ఫేసెస్. పర్వాలేదు, ఏమైనా డౌట్ ఉంటే 2 నిమిషాలు టైం ఉంది కాబట్టి అడగచ్చు, ఒక 2 నిమిషాలకి. తర్వాత మళ్ళీ ఏకతా మంత్రం, శాంతి మంత్రం, ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. నెక్స్ట్ క్లాస్ లో చెప్దాలండి, ఇప్పుడు పరిగెత్తక్కర్లేదు. నాకు ఆ డౌట్ మాత్రం తీర్చండి మేడం. ఆ పట్టంతి జగత్ అది ఒకసారి, ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్, పర్టికులర్లీ ఆ ద్వివచనం దగ్గరే కన్ఫ్యూజన్. ఒకటి సార్, మేము చదువుకున్నది కానీ ఇప్పుడు మన పుస్తకంలో కూడా ఇచ్చింది కానీ పఠతి అనే ఇచ్చారండి. పఠతి పఠంతి అనే ఇచ్చారు. అష్టాధ్యాయులు కూడా ఇచ్చాడు పఠంతి. నేను అదే అంటున్నా, మీరు అష్టాధ్యాయులో పంపించేసరికి ఏంటంటే మరి అది తెలీదు మనకి. పఠతి ఇవ్వలేదు వాళ్ళు, పఠంతినే ఇచ్చారు కాబట్టి మనకి తెలీదు. చూడాలి, ఎవరినైనా అడగాలి. ద్వివచనం మనకు తక్కువగా వస్తాయి కానీ కాబట్టి. పుస్తకంలో ఈ పుస్తకంలో మాత్రం మీరు చెప్పిన పఠతియే ఇచ్చారు. జనరల్ గా అదే ఉంటుందండి, గతవతి గతవంతి లాగా పఠతి పఠంతినే ఉంది. మేము చదువుకున్నది కూడా అట్లాగే చదువుకున్నాము. బట్ మరి మన అష్టాధ్యాయులో ఇస్తే జనరల్ గా అది తప్పు పోదు కదా. ఎవరికైనా పెద్దవాళ్ళని అడిగి కనుక్కోవాలి, చూస్తా, ట్రై చేస్తాను నేను. రైట్, రవళి చిన్న ప్రయత్నం చేద్దాం. ఒక్క నిమిషం మళ్ళీ, సరే ఆగండి, రవళి మాట్లాడుతున్నారు. మేడం, మరి క్రితం పాఠంలో సుభాషితాలు చెప్పారు కదా, దానిలో 2వ సుభాషితం మేడం, 3వ లైన్, మోహావర్త సుదుస్తరాతి గహన. అతి గహన, అతి గహన అంటే నాకు అర్థం తెలియదు. చాలా లోతైనది అని అర్థం అమ్మా. లోతైనది, చాలా లోతైనది అని అర్థం. చాలా లోతైన ఆ గహన్ అనే శబ్దము అంటే హిందీలో కూడా ఉంది. అది గంభీరమైన, చాలా లోతైన మనిషి అంటామే, అలాంటి దానికి కూడా వాడతారు. అంటే చాలా డెప్త్ ఉంటుంది అంటారు, ఆ గంభీరత్వం ఎక్కువ ఉన్నది. ఇక్కడ నది గురించి చెప్తున్నారు కాబట్టి లోతైన అని చెప్తాం. రైట్, ఇది తృతీయ ఏకవచనం అండి. ప్రథమ ఏకవచనం అమ్మా అది. అంటే అదన్నీ సమస్త పదాలు. నేను చెప్పా కదా, ఆశ అనే నది అతి గహన అంటే గహనమైన నది అని చెప్పటం అనమాట. ఓకే, అవన్నీ సమస్త పదాలు, బహువ్రీహి సమాసం అవుతుంది. అదంటే చాలా లోతు కలది అని చెప్పడానికి వచ్చేటప్పుడు స్త్రీలింగ రూపంలో గహన అనేది ఇది కాదు మనకు, అంటే తృతీయ విభక్తి కాదు, ప్రథమ విభక్తి అది. మోహావర్త సుదుస్తరా అతి గహన అంటే అన్ని కూడా ఆ నదికి సంబంధించిన విశేషణాలు అవన్నీ ప్రథమ విభక్తిలోనే ఉన్నాయి. ఆశానామ నది అన్నారు కదా, అందుకని అన్ని ప్రథమ విభక్తిలోనే ఉన్నాయి. అవి బహువ్రీహి సమాసాలు అంటారు, వచ్చే సీజన్ లో వస్తాయి, వచ్చే లెవెల్లో. ఓకే, మల్లీశ్వరి మీరు చేసే ప్రయత్నానికి టైం ఉంటుందో ఉండదో మరి తెలీదు, చెప్పండి అయినా చూద్దాం. టైం లేకపోతే పాడేశాక టైం ఉంటే మాట్లాడదాం, లేకపోతే లేదు. ఏకదా మంత్ర ఎంబైదికా మంత్ర దృశ పురాణాః ఇంద్రం యమం మాతరిస్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి సైవాయమీశం శివ ఇత్యవోచన్.
यं वैष्णवा विष्णुरिति स्तुवन्ति बुद्धस्तथार्हन्निति बौद्धजैनाः सत्श्री अकालेति च सिद्धसन्तः शाक्तेति केचित् प्रकृतिः कुमारः स्वामीति मातेति पितेति भक्त्या यं प्रार्थयन्ते जगदीशितारं स एक एव प्रभुरद्वितीयः स एक एव प्रभुरद्वितीयः। शांति मंत्रः। ओम सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति। धन्यवाद।